కొంచెం ఆ డెవలప్మెంట్‌కి మీరు పాటుపడతారని కోరుకుంటున్నాం. ఓకేనా? సో, చాలా చాలా సంతోషంగా ఉంది. మా లీడర్స్ అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ఎస్ సార్. ఎస్. ఎస్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో, ఈరోజు టాపికొచ్చి లీడర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత పెద్ద అసోసియేషన్‌ని, అంత పెద్ద లీడర్‌ని గురూజీ ఎంఎస్ఆర్ గారు లాంటి గొప్ప లీడర్‌ని తయారు చేసిన మహానుభావుడు. సో, ఎవరైనా ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి చూసుకొని యాడ్ చేయించుకోండి. ఎందుకంటే దగ్గర దగ్గరగా భారతదేశంలోనే పెద్ద అసోసియేషన్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే. అంత గొప్ప అసోసియేషన్ నిర్మించిన గొప్ప లీడర్ మన పిఎస్ఆర్ గురూజీ గారు. సో, ఎవరైనా కొంతమంది డౌట్లుంటాయి. వెస్టేజ్ చిన్నదా? పెద్దదా? రైట్ కష్టంగా ఉంది. చేయొచ్చా? చేయకూడదా? ఇలాంటి చాలా సందేహాలుంటాయి. జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నెట్‌వర్క్‌ని ఎలా పెంచుకోవాలి? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వాటన్నిటికి గురువుగారు సమాధానం ఇవ్వబోతున్నారు. సో, దయచేసి ఇంకెవరన్నా కొంచెం డౌట్స్ ఉన్న వాళ్ళుంటే యాడ్ చేయించుకోండి. సో, థాంక్ యూ గురూజీ అడిగిన ఎమ్మటే ఇచ్చినందుకు మరొక్కసారి. సో, వెల్కమ్ గురూజీ. వెల్కమ్. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సూరజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్. సో మనందరం కూడా వెస్టేజ్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ లో కెరీర్ కావచ్చు, హెల్త్ కోసం కావచ్చు, డిఫరెంట్ గా మనం వచ్చి ఉండొచ్చు. ఓకే, కొంతమంది హెల్త్ కోసం వచ్చి దీన్ని గొప్పతనాన్ని గుర్తించి ఎస్ ఇందులో సక్సెస్ ఉంది, నేను కూడా బిజినెస్ చేస్తానని డిసైడ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఇందులో డబ్బు ఉంది, మనం చేస్తే మనకు కూడా వస్తది అని అట్లా బిజినెస్ వేలో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ ఎనీవే, ఎవరు ఏమనుకొని వచ్చినా కూడా సో రెండు కూడా అవైలబుల్. ఈరోజు వెస్టేజ్ అనేది అంత గొప్ప ప్లాట్ఫామ్ లో మనందరం యాజ్ ఎ వెస్టేజియన్స్ గా, యాజ్ ఎ వెస్టేజ్ ఫ్యామిలీగా మనం ఉండడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో, ఓకే, వెస్టేజ్ ని మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో, వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వాలనుకునే క్రమంలో ఈ బిజినెస్ కి మెయిన్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఆలోచనలు, మన యొక్క బిహేవియర్, మన యొక్క యాటిట్యూడ్, ఇదేదైతే ఉన్నదో దీన్ని బట్టే మనకి సక్సెస్ ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఒక వ్యక్తి ఫెయిల్ అవ్వాలా, సక్సెస్ అవ్వాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటది? ఆయన యొక్క ఆలోచనలు. ఎస్ నేను కూడా చేయగలుగుతాను, నేను కూడా ఇందులో సక్సెస్ అవ్వగలుగుతాను అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, ఖచ్చితంగా చేయగలుగుతాడు. అబ్బా నేను చేయలేను, నా వల్ల కాదు అని మనం డిసైడ్ అయితే గనక చేయలేము. సో ఏదైనా సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క మైండ్ సెట్‌ని బట్టే ఆధారపడి ఉంటది. ఓకే. సో వెస్టేజ్ ఈరోజు ఇండియాలో ఒక గ్రేట్ కంపెనీగా, ఒక శక్తిగా ఎదిగి ప్రపంచంలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీలో ఒకటిగా ముందుకెళ్తున్నటువంటి గ్రేట్ కంపెనీలో మనం ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి ఒక 2-3 మినిట్స్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఎటువంటి కంపెనీలో ఉన్నామనేది మనకు తెలియక చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే. 2004లో మొదలైన మన కంపెనీ ఈరోజు చూసుకున్నట్లయితే ఇండియాలో నంబర్ 1గా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 30th పొజిషన్‌లో ఉన్నది. చాలా మందికి అంతుపట్టనటువంటి విషయం ఏంటంటే, ఎన్నో ఏళ్ల బట్టి ఇండియాలో పాతుకుపోయినటువంటి కంపెనీస్. అట్లాంటి కంపెనీస్‌ని కూడా వెనక్కి నెట్టి ఈరోజు ఈ కంపెనీ ఇంత స్పీడ్‌గా డెవలప్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనంటే, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ క్వాలిటీ కావచ్చు, అదే విధంగా మేనేజ్‌మెంట్‌కి ఉన్నటువంటి విజన్ కావచ్చు,
అలాగే మన కంపెనీకి ఉన్నటువంటి గైడ్‌లైన్స్, ఓకే, ఎథిక్స్, వాల్యూస్ ఇంతవరకు కూడా మన కంపెనీ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. జాయినింగ్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో జాయినింగ్ ఫ్రీ ఇస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో. ఈరోజు ఒక ఏరియాలో మనం ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి ఒక డీలర్‌షిప్ తీసుకోవాలంటేనే లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల. సంతూర్, కోల్‌గేట్, పామాయిల్, ఎనీ బ్రాండ్. అట్లాంటిది ఒక కంపెనీలో యాస్ ఏ పార్ట్నర్‌గా మీరు ఉంటూ గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ కంపెనీ మనకేం జీతాలు ఇవ్వట్ల. మనకి పార్ట్నర్‌షిప్ ఆఫర్ చేస్తుంది, వాటా ఇస్తుంది. అట్లాంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మీకు ఒక ఇండివిడ్యువల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఒక ఐడీ మీకు ఫ్రీగా ఇస్తుందనంటే ఎంత గ్రేట్ అంటే, అది దీని వాల్యూ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వేరే వేరే కంపెనీస్‌లో మీరు చూసుకున్నట్లయితే ఒక ఐడీ తీసుకోవాలంటే ప్యాకేజ్ ఉంటది. వాళ్ళ కంపెనీ నార్మ్స్ ప్రకారం 6,000, 10,000, 15,000. రీసెంట్‌లీ ఒక కంపెనీ గురించి విన్నాం. 1.5 లాక్ పే చేయాలంట. అట్లా చేస్తేనే అందులో మీకు ఐడీ ఇస్తారు. బట్ వెస్టీలో ఒక్క రూపాయి కూడా మీకు తీసుకోకుండా అబ్సల్యూట్‌లీ ఐడీ ఫ్రీగా ఇస్తుంది. ఏం చేయమంటుంది? జస్ట్ యూజింగ్ ద ప్రొడక్ట్. మీరెక్కడైతే ఇంతవరకు మీరు కొనుక్కున్నటువంటి ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అప్పారావు, సుబ్బారావు కొట్లో కొనుక్కున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మానేసి ఇక్కడ కొనుక్కోమండి. ఎందుకు కొనుక్కోవాలి? ఇక్కడ హెల్త్ ఉంది. ఈరోజు మనందరికీ హెల్త్ కావాలి. హెల్త్ ఈజ్ నీడ్. ఓకే. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ పొల్యూషన్ ఎరాలో ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలి. బట్ బయట ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనకి హెల్త్ పాడైపోతుంది. ప్రతి ఒక్కరు మనకి హెల్త్ కోసం ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి, హెల్త్ కావాలంటే ప్రొడక్ట్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ వెస్టేజ్ తయారు చేసే ప్రతి ప్రొడక్ట్ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ అండ్ నేచురల్, ఆరోగ్యాన్ని పెంచే ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైట్? సో, అట్లాంటి అద్భుతమైనటువంటి రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. హెల్త్ కేర్ కావచ్చు, ప్రతి ప్రొడక్ట్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, ఓరల్ కేర్, అగ్రి ప్రొడక్ట్స్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్, ప్రతి ప్రొడక్ట్ కూడా గుడ్ రెవల్యూషనరీ మార్నింగ్ సార్. ప్రొడక్ట్. వద్దని సార్, ప్లీజ్ అందరు మ్యూట్ లో పెట్టండి సార్. సారీ గురూజీ. లేడు. గురూజీ అన్మ్యూట్ చేసుకోండి గురూజీ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. దయచేసి లీడర్స్ ఒకటి గమనించండి, ఎవ్వరు కూడా దయచేసి మైక్స్ అన్మ్యూట్ చేయొద్దు. మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎవరు కూడా దయచేసి చేయొద్దు. గురూజీ అన్మ్యూట్ చేసుకోండి గురూజీ. ఎస్ క్లియర్ సార్. క్లియర్ సార్. వద్దా సార్, మిగతా కో-హోస్ట్ తీసేయండి మిగతా వాళ్ళందరికీ. ఎస్ సార్. ఎస్ ప్లీజ్ కంటిన్యూ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో, మన కంపెనీలో దొరికే ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్, ప్రతి ప్రొడక్ట్ కూడా నిజంగా అది దాని వాల్యూ తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అమృతం కన్నా విలువైనటువంటి గ్రేట్ వాల్యూ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. ఓకే. సో, కంపెనీ ఏం చెప్తుంది? ఎంత కొనాలి అనేది యూ డిసైడ్. ఏం కొనాలి నువ్వే నిర్ణయించుకో. ఇంత కొనాలి, ఇవే కొనాలని రూల్ ఏం లేదు. ఓకే. సో, అట్లా ఇన్వాల్వ్ అయిన మనం ఈ బిజినెస్‌ని బిల్డ్ చేయాలి. ఈ బిజినెస్‌లో మెయిన్ సీక్రెట్ ఒకటే. సక్సెస్‌ఫుల్ కావాలంటే ఫస్ట్ మనకి ఎందుకు మనం కావాలి? ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? ఓకే. అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో, కంపెనీ గురించి మీకు అర్థమైంది కదా! సో, కంపెనీ అనేది చిన్న కంపెనీ కాదు. చాలా పెద్ద కంపెనీ. చాలా ఏళ్ల బట్టి కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చినటువంటి గ్రేట్ కంపెనీ 2004లో మొదలైంది. సో, ఈరోజు మనం దీని గురించి మాట్లాడుతున్నామనంటే యాక్చువల్‌గా నేనైతే చాలా సందర్భాల్లో చెప్పున్నా. కంపెనీ మనకు సూట్ అయితదే కాదు, మీరు కంపెనీకి సూటబుల్ అయితారా కాదని కంపెనీ సెలెక్ట్ చేయాలి. ఆ స్థాయికి పోయింది. ఒక ఇంటర్నేషనల్ స్థాయికి పోయింది. కానీ మనం ఏందంటే మన ఆలోచన నిజంగా ఈ కంపెనీ నడుస్తదా? ఉంటదా? పోతదా? అని రకరకాల నెగెటివ్ మైండ్ సెట్‌తో మనం అక్కడ ఆగిపోతున్నాం. ఓకే. ఎప్పుడో ఒక 21 ఏళ్ల క్రితం కంపెనీ స్టార్ట్ అయితే ఈరోజు ప్రపంచ స్థాయిలో విస్తరించి, ఎస్పెషల్లీ ఒక 9, 10 దేశాల్లోకి విస్తరించి, దాంట్లో దుబాయ్ లాంటి దేశాల్లోకి కూడా వెళ్ళిందనంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే దుబాయ్ అనేది చాలా క్రిటికల్ కంపెనీ. అక్కడ అన్ని కంపెనీస్‌ని వాళ్ళు అలౌ చేయరు. హలాల్ సర్టిఫికేషన్ ఉంటది.
అట్లాంటి వాళ్ళు కూడా షబాస్ వెస్టేజ్ ప్రొడక్ట్ చాలా బాగున్నాయని వాళ్ళు హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చున్నారంటే మన కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా చాలా కంపెనీస్ చెప్పుకుంటున్నారు. కంపెనీ అంటే వెస్టేజ్ లాగా ఉండాలి, ప్రొడక్ట్స్ అంటే వెస్టేజ్ లాగా ఉండాలి, మేనేజ్మెంట్ అంటే వెస్టేజ్ లాగా ఉండాలి, లీడర్షిప్ అంటే వెస్టేజ్ లాగా ఉండాలి, ఇన్కమ్స్ అంటే వెస్టేజ్ లాగా ఉండాలి అనే స్థాయికి ఈరోజు వెస్టేజ్ చేరుకుందనంటే మనం ఒకసారి ఆలోచించాలి. రైట్? సో మనకున్న నెగటివ్స్ ని పక్కన పెట్టి పాజిటివ్ వేలో మనం ఆలోచించాలి. అండ్ ఎవరైతే ఈ బిజినెస్ లోకి మిమ్మల్ని తీసుకొచ్చి ఉన్నారో వాళ్ళతో మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి, యాక్టివ్ అప్లైన్ తో. లైక్ మీరు మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తే మీకు ఇమీడియట్ అప్లై ఒక్కొక్కసారి అనుకోలేము. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని తీసుకొస్తారు, బట్ వాళ్ళు ఇన్యాక్టివ్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే పైకి తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళతో మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ గురించి, ఈ బిజినెస్ లో సక్సెస్ గురించి మీకు దగ్గర అవుతారు. రైట్? సో కంపెనీ గురించి మనం తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా మీరు ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ బిజినెస్ లో అల్టిమేట్లీ అందరూ వచ్చింది సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని. రైట్? ప్రతి ఒక్కరూ వచ్చింది దానికోసం. బట్ అవి సంపాదించాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ మన దగ్గర ఉండాలి, క్లారిటీ మన దగ్గర ఉండాలి. ఎస్, ఈ బిజినెస్ లోకి నేను ఎందుకు వచ్చాను, వాట్ ఈజ్ యువర్ పర్పస్? అది లేదనుకోండి, కంపెనీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ప్రోడక్ట్ ఎంత బాగున్నా, అప్లైన్ ఎంత బాగున్నా మనకి వర్కౌట్ కాదు. ఎందుకు? మనకి సరైనటువంటి రీజన్ లేదు కదా ఈ బిజినెస్ లోకి ఎందుకు వెళ్ళాలి అని, ఎందుకు రావాలి అని. ఓకే? సో నాకు కూడా అంతే. స్టార్ట్ చేసిన నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మా అప్లైన్ ఆపర్చునిటీ చూపించినప్పుడు లైట్ తీసుకున్నా. కానీ తర్వాత ఆయన వదిలిపెట్టలా. ఆయన ఏం చెప్పున్నాడంటే, బాగా వినండి, నువ్వు ఈ బిజినెస్ చేయాలనంటే ఫస్ట్ నువ్వు ఎందుకు చేయాలని నీకు తెలియాలి. నువ్వు ఏముంటే హ్యాపీగా ఉంటావో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ మీద రాయమన్నాడు. అంతవరకు నాకు ఆ క్వశ్చన్ ఎవరో అడగల. నా పేరెంట్స్ అడగలేదు, నా ఫ్రెండ్స్, టీచర్స్ ఎవరు అడగల. ఫస్ట్ టైం నీకు ఏముంటే నువ్వు హ్యాపీగా ఉంటావు నీ లైఫ్ లో రాసి పెట్టు. దట్ వాజ్ ద క్వశ్చన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ మై లైఫ్. ఎస్, రాద్దామని ఆ రోజు నైట్ కూర్చున్నా, ఎర్లీ 8:30కి. ఎందుకంటే అంతవరకు తెలియదు కదా మనం ఎందుకు చేస్తున్నామో తెలియదు. అంతవరకు ఏదో ఫ్రెండ్స్ వచ్చున్నారు, గుంటూరుకి ఏదో వెళ్తే ఉద్యోగం దొరుకుతుందని అంటే అట్లా వచ్చి ఉన్న వ్యక్తులు గురూజీ, మీ వాయిస్ సిగ్నల్ లేదు గురూజీ, వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు కూడా అలానే ఉంది. క్లైమేట్ కూడా బానే ఉంది. ఎక్సలెంట్ సార్, ఇప్పుడు సూపర్. కంటిన్యూ సార్. ఎస్. ఓకే, ఇప్పుడు క్లియరా సార్? క్లియర్. ఎస్. ఓకే, అప్పుడు రాద్దామని డిసైడ్ అయి రాస్తే, ఎస్ నాకేం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ నుంచి బయటపడాలి. ఎందుకంటే అంతవరకు ఒక 10-12 ఇయర్స్ ఒకే కంపెనీలో పనిచేసినాం, లైఫ్ సక్సెస్ లేదు. ఏదో అందరూ పనిచేస్తున్నారు, మనం పనిచేసినాం తప్ప పెద్దగా అచీవ్మెంట్స్ లేవు, సేవింగ్స్ లేవు, అండ్ సెక్యూరిటీ లేదు నేను చేసే ఉద్యోగంలో. అందుకని ఈ జాబ్ లో ఉంటే ఇలాగే ఉంటది, జాబ్ ఫ్రీ అవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, చాలా మంది గమనించండి. ఈ రోజు మీరు ఏదైతే ఫీల్డ్ ఎంచుకున్నారో, ఏదైతే వర్క్ సెలెక్ట్ చేసుకున్నారో, మీరు ఆ ఫీల్డ్ లో మొదటి వ్యక్తి కాదు. మీకన్నా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది మీరు చేస్తున్న పనిలో, మీరు చేస్తున్న వర్క్ లో ఆల్రెడీ నడిచున్నారు. మినిమం కామన్ సెన్స్ వాళ్ళకి ఏదైతే వచ్చిందో మనకి అదే వస్తుంది.
యాజ్ ఎ ఫార్మర్ కావచ్చు, యాజ్ ఎ జాబర్ కావచ్చు, యాజ్ ఎ ఆటో డ్రైవర్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ వర్క్. ఏ వర్క్‌లోనైనా మనం ఈరోజు మనం చేస్తున్నామంటే మనకన్నా కొన్ని వందల మంది ఆ వృత్తిలో ఉండుంటారు. బట్ వాళ్ళకేదైతే వచ్చిందో మనకి అదే వస్తది. అంటే నేను చేసే నా ఉద్యోగంలో నాకన్నా 12 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ పనిచేసి రిటైర్ అయిన వ్యక్తుల్ని నేను దగ్గర నుంచి గమనించిన, చూసిన. వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి? వాళ్ళు ఎటువంటి పొజిషన్‌లో ఉన్నారు? వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు, నేను సేమ్ రూట్‌లో పోతున్నాను. వాళ్ళు వెళ్ళే వేలోనే నేను వెళ్ళినప్పుడు, అల్టిమేట్‌లీ వాళ్ళకేమైతే వచ్చిందో నాకు అదే వస్తది ఆబ్వియస్‌లీ. ఇక్కడ ఆలోచించాల్సిన పనిలే. సో, అప్పుడు దెన్ ఐ డిసైడ్ జాబ్ రిజైన్ చేయాలి. జాబ్ తీసేయాలని జాబ్ ఫ్రీ అని రాసుకున్నా. తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కండిషన్‌లో నెలకు ఖచ్చితంగా రూ. 1,00,000 కావాలని రాసుకున్నా. ఎందుకంటే మరి కొంతమంది అనొచ్చు, సార్ నాకు 5, 10,000 వచ్చినా కూడా నేను హ్యాపీగా లేనా? నో. లైఫ్ అంటే ఎట్లా ఉండాలంటే మనకేం కావాలంటే అవి కొనగలగాలి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలగాలి. వన్స్ ఒకసారి ఏదైనా మనం తీసుకున్నామంటే దాని గురించి ఆలోచించకూడదు. సో, అట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనంటే ప్రెజెంట్ మనకున్నటువంటి ఈ సినారియోలో రూ. 1,00,000 కావాలని డిసైడ్ చేసుకున్నాం. రూ. 1,00,000 కావాలని రాసుకున్నా. మూడోది పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి విత్ మై ఫ్యామిలీ అని పెట్టుకోను. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ అంటే నేను, నా భార్య, నా పిల్లలు అనుకుంటారు. పేరెంట్స్‌ని అసలు గుర్తు కూడా పెట్టుకోరు. పెళ్లయిన తర్వాత ఎవరి మంచం వాళ్ళదే, ఎవరి కంచం వాళ్ళదే అన్నట్టు ఈరోజు ఈ వేరయ్యే అవకాశాల్లో నేను అట్లా ఉండకూడదనుకున్నా. తర్వాత మంచి వెహికల్ డ్రైవ్ చేయాలి. ఫారిన్ ట్రిప్ పోవాలి. మంచి ఓన్ హౌస్ ఉండాలి. ఇట్లాంటి ఒక 4, 5 డ్రీమ్స్ రాసుకొని ఎర్లీ మార్నింగ్ అగైన్ మా అప్లైన్‌కి చూపిస్తే అప్లైన్ ఏమన్నాడంటే, "యెస్, చాలా బాగా రాసావమ్మా. బట్ ఒకటి, నువ్వు చేస్తున్న పని చేస్తూ పోతే ఇవన్నీ వస్తాయా?" అని అడిగినప్పుడు నేను నో అని చెప్పాను. ఎందుకంటే అంతవరకు ఎవరు తీసుకోలా. నేను చేస్తున్న ఉద్యోగంలో ఎవరికీ రూ. 1,00,000 ఇన్‌కమ్ లేదు, కార్ లేదు, ఇల్లు లేదు, ఫారిన్ ట్రిప్ లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా రాదని చెప్పిన. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ది బిజినెస్ సీరియస్‌లీ. సో, అట్లా పనిచేస్తూ 10, 20, 30 మందికి చెప్పినా ఎవరు వినలా. బాగా వినండి. 10, 20, 30 మందికి చెప్పినా ఎవరు వినలా. నాకు అర్థమే కాలా. నేను బానే చెప్తున్నాను గదా! ఎందుకు వినలేదు అని అనిపించేది. తర్వాత మా అప్లైన్‌ని అడిగాను. "ఈ బిజినెస్ ఇలాగే ఉంటదమ్మా, నువ్వు చెయ్యి" అన్నాడు. అట్టగా చెప్తూ 61 మందికి చెప్తే ఒక్కడు జాయిన్ అయ్యాడు. 61 మందికి చెప్తే ఒక్కడు జాయిన్ అయ్యాడు. ఆ ఒక్కడు కూడా ఒకేసారి ప్రొడక్ట్ కన్నాడు. తర్వాత కనబడలా. బట్ నాకు డ్రీమ్ అయితే ఉంది. సో, అగైన్ మళ్ళీ అప్లైన్‌ని అడిగితే చెప్పాడు, "ఇంతవరకు ఈ బిజినెస్సు నీ స్టైల్‌లో నువ్వు చేసినావు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వింటారు, మీటింగ్‌కొస్తారు, ఎక్సైట్ అయితారు. అబ్బో! ఇందులో అదుంది, ఇదుంది, వాళ్ళకి ఇదొచ్చింది. కొండేపు సురేష్ సార్‌కి 1,00,000 వస్తుంది. ఆనంద్ సార్‌కి ఇంతొస్తుంది" అని ఎగిరి వాళ్ళ స్టైల్‌లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇట్లా 10, 20, 30 మందికి చెప్పేది, రిజల్ట్ రాకపోతే అబ్బో! ఈ బిజినెస్ నా వల్ల కాదు, నేను చేయలేను. బాయ్, గుడ్ బై చెప్పేసి ఇంక మరి ఫోన్ కూడా ఎత్తరు. బట్ అదే సిట్యుయేషన్ నాకు ఎదురయింది. మీకు గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ప్లాట్‌ఫార్మ్ అండ్ రోడ్ క్రియేట్ కాబడ్డది. అప్పుడు ఆ టైంలో ఒక 7 ఇయర్స్ బ్యాక్ మాకేమీ లేదు. చూడ్డానికి అంత శూన్యం ఉంది. అప్లయన్స్ ఎక్కడో ఉన్నారు. సుభయ్ శెట్టి గారు బెంగుళూరులో ఉండేవాడు. ఆయనకి ఫోన్ చేయాలన్నా మాకు భయం. నంబర్ కూడా లేదు చెప్పాలంటే. ఇన్ని ట్రైనింగ్స్ లేవు, ఇన్ని ప్రొడక్ట్స్ లేవు, బ్రాంచెస్ లేవు, ఏమీ లేవు. బట్ ఒకటే, ఏదేమైనా చేయాలి. ఆపర్చునిటీ గొప్పది. నాకున్న ఈ ఎడ్యుకేషన్‌కి, నాకున్న ఈ యొక్క స్కిల్‌కి ఇంతకన్నా మంచి అవకాశం రాదు అని నిలబడితే, అట్లా పని చేస్తూ ఉన్న క్రమంలో అప్లైన్ ఏం చెప్పాడంటే, "ఈ బిజినెస్‌లో ఫస్ట్ గెలవాలంటే నిలబడాలి. క్విట్ అవ్వకూడదు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలని" చెప్పాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడు, "మీటింగ్స్‌కి రెగ్యులర్‌గా అటెండ్ కావాలి. ఎందుకంటే నీ స్టైల్‌లో నువ్వు చేసినావు కాబట్టి నీకు రాలా. మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ బిజినెస్‌లో సక్సెస్ అయిన వ్యక్తులు, ప్రొడక్ట్ తీసుకొని వాడిన వ్యక్తుల యొక్క టెస్టిమోనియల్స్ అర్థమైతే మైండ్‌సెట్ మారుతుంది" అనంటే అట్లా 2, 3, 5, 10, 20, 30 మీటింగ్‌లకెళ్ళిన తర్వాత నాకు బిజినెస్ స్టైల్ అర్థమైంది. సో, చిన్నగా అప్పుడు మొదలుపెట్టి అప్లైన్ సపోర్ట్ తీసుకొని ఇనీషియల్ స్టేజ్‌లో అట్లా చేస్తూ పోస్తే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 10 మంది ఈరోజు కాస్త వేలల్లో, లక్షల్లో టీమ్ ఏర్పడ్డది.
ఆ టీంలో భాగంగానే మేము వెతుకుతున్న ప్రాసెస్లో నా నుంచి ఎంఎస్ఆర్ గారు దగ్గర 21వ పర్సనో 22వ పర్సనో, అంటే 21 మందిని చెక్ చేసి లోపల డెప్త్లోకి వెళ్ళి పనిచేస్తే ఎంఎస్ఆర్ గారు ఒకసారి అక్కడ క్రియేట్ కాబడ్డారు. ఆయన వచ్చిన తర్వాత కంప్లీట్ సినిమానే మారిపోయింది. ఒక్క లీడర్ చాలు ఎంటైర్ మీ యొక్క బిజినెస్ మారిపోవడానికి. బట్ అది వచ్చేంత వరకు మీకు ఓపిక ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఓకే, సో ఈ బిజినెస్ కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ అండ్ పెట్టుబడి ఓపిక. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే మనం నెట్వర్క్ బిజినెస్ లో ఉన్నాం, టీమ్ బిల్డింగ్ బిజినెస్ లో ఉన్నాం. ఈ టీమ్ బిల్డింగ్ చేసే క్రమంలో మనకి చాలా మంది మనల్ని రిజెక్ట్ చేయొచ్చు, వద్దనొచ్చు, రకరకాల కారణాలు చెప్పొచ్చు. బట్ వాటన్నిటిని మనం తట్టుకొని నిలబడాలంటే ఓపిక చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, పాజిటివ్ ఒక్కటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అట్లా ఆ టైంలో నిలబడి పనిచేసి చేయగలిగితే ఈరోజు నేను అనుకున్న అన్ని డ్రీమ్స్ ఆల్మోస్ట్ జాబ్ ఫ్రీ అవ్వగలిగినాం. 1,00,000 అనుకున్నాం, 1,00,000 దాటి ఈరోజు ఇన్కమ్ ఎవ్రీ మంత్ మినిమం 2 lakhs ప్లస్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సైకిల్ కూడా లేకుండానే బైక్ కూడా లేదు నేను టీమ్ బిల్డింగ్ చేసే క్రమంలో. బట్ ఈరోజు 13 లక్షలు పైబడి విలువ చేసే టాటా నెక్సన్ కారులో తిరుగుతున్నాం. అలాగే ఫారిన్ ట్రిప్ పోయి వచ్చినాం. అండ్ పేరెంట్స్ని ప్రెజెంట్ నా దగ్గర లేకపోయినా కూడా వాళ్ళకి ఏం కావాలంటది ఎప్పుడు చూసుకోవడం జరుగుతుంది. ఎనీ టైం ప్రతిరోజు మినిమం రోజుకు 1-2 సార్లు మాట్లాడతాను నేను. ఓకే, సో అట్లాగే ఇప్పుడు హౌస్ పెండింగ్ ఉంది. హౌస్ చాలా పెద్ద వేలో ప్లాన్ చేయడం జరుగుతుంది. 1 ఎకరంలో హౌస్ బిల్డ్ చేయాలి, డ్రీమ్ హౌస్. అందులో ఫార్మింగ్ కావచ్చు, అన్ని నాకు నచ్చినట్టు డిజైన్ చేయాలని దానికి ప్లాన్ చేస్తున్నాం. చిన్న లైఫ్ నుంచి ఈరోజు నాకు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయండి? పవర్ ఆఫ్ వెస్టేజ్. ఆ రోజు నిలబడి ఈ ఆపర్చునిటీ వాల్యూని గుర్తించి పాజిటివ్ వేలో పనిచేసినాం కాబట్టి ఇది వచ్చింది. ఎందుకంటే నాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు. నేను చేసిన కంపెనీలో జనరల్ మేనేజర్ జిఎం అన్నాడు, రే నువ్వు చిన్నోడు రా, నీకు తెలీదు, ఎంతో మంది వచ్చున్నారు ఇలాంటి కంపెనీస్ అని అవని ఇవని పట్టుకొని ఏమి కాకుండా అప్పులై మళ్ళీ రోడ్ల మీద పడి మళ్ళీ కంపెనీకి వచ్చి చేస్తున్నారు, నీకు తెలీదు, ఎందుకు నా మాట ఈ ఉద్యోగం చేసుకో, వస్తున్న 10,000 అయినా రాకుండా పోద్దని ఆ రోజు అన్నాడు. బట్ నేను ఒకటే చెప్పిన, సార్ కంపెనీ ఏంటి, ఇందులో ఉన్నటువంటి సక్సెస్ ఏంటి మీరు చూడలా, నేను చూసా అని మనసులో అనుకొని డైరెక్ట్ చెప్పలేదు. బట్ అనుకొని పనిచేస్తే రీసెంట్ టైంలో మా జిఎం తెలుగుపేట బస్ స్టాండ్ లో నేను గుంటూరు వెళ్తున్న క్రమంలో ఆడు కనిపించి చెప్పాడు, శ్రీను నీ గురించి విన్నాను, ఒకప్పుడు ఏమో అనుకున్నా, కానీ ఈరోజు నువ్వు ఈ స్థాయికి రావడం, ఇంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకే సాధ్యం కాలేదు, ఎందుకంటే 40-50 సంవత్సరాలు నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ వర్క్ లో, బట్ నాకే సాధ్యం కానిది నువ్వు ఈరోజు చేసి చూపించావు, గ్రేట్ అచీవ్మెంట్. నాకు కూడా ఏమైనా అవకాశం ఉంటే చూడు, నేను జాయిన్ అవుతా అని చెప్పడం జరిగిందంటే అప్పుడు అనిపించింది హ్యాట్స్ ఆఫ్ టు వెస్టేజ్, హ్యాట్స్ ఆఫ్ టు ఆపర్చునిటీ అని. ఎస్, మీ అందరికి కూడా అదే రాబోతుంది. బట్ అది రావాలని అంటే మన ఈ టీమ్ బిల్డింగ్ చేసే క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండవది లీడర్ మైండ్ సెట్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే యాజ్ ఎ లీడర్ గా ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి మైండ్ సెట్ వేరు, లీడర్ గా ఉన్నటువంటి మైండ్ సెట్ వేరు. డిస్ట్రిబ్యూటర్ అక్కడికక్కడే ఆలోచిస్తాడు, లీడర్ ముందు రాబోయేదాన్ని, ఫ్యూచర్ ని అంచనా వేయగలుగుతాడు. రైట్, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే అనుకున్నారో, మీరు పెట్టుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి అవైలబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ మీ అందరిలో ఉన్నాయి. బట్ మీకున్నటువంటి ఒక చిన్న అపోహ, అనుమానాలు ఏంటంటే నేను చేయగలుగుతానా, నేను చేస్తానా చేయనని ప్రెజెంట్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కావచ్చు, మీ చుట్టుపక్కల పరిసరాలను కావచ్చు, వాటిని చూసి మీరు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేయండి.
ఎవరైతే సక్సెస్ అవుతున్నారో, మీ అప్లయన్స్ ఎవరైతే మిమ్మల్ని పైకి తీసుకురావాలనుకున్నారో వాళ్ళతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండండి. రెగ్యులర్‌గా. అట్లాగే వెస్టేజ్‌కి దగ్గరగా అండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరిని అడిగినా కూడా నాకు డిసెంబర్ 1,00,000 అని చెప్తా ఉంటారు. ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు లేదంటే ఇంకేదైనా చెప్పినప్పుడు రకరకాల కారణాలు చెప్పి ఈరోజు సార్ మా ఇంట్లో చుట్టాలున్నారు సార్. మా ఆవిడ ఈరోజు ఎటు ఎళ్ళొద్దన్నది సార్. ఇట్లాంటి కారణాలన్నీ చెప్పి అక్కడుంటారు. బట్ నీ డ్రీమ్ ఏంటి బాబు అంటే డిసెంబర్‌కి 1,00,000 అంటాడు. వస్తదా? రాదు. రైట్? సో మీకు ఎన్నన్నా ఉన్నాయండి. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ వెస్టేజ్. ఎక్కడో మీరు 30వ ప్లేస్‌లో వెస్టేజ్‌ని పెట్టి మీకు 1,00,000 కావాలి, కారు కావాలంటే ఎప్పటికి రాదు. 30వ ప్లేస్‌లో ఉన్నటువంటి వెస్టేజ్‌ని ఫస్ట్ ప్లేస్‌కి తీసుకురండి. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ వెస్టేజే. తరువాత ఇంకేదైనా. ఓకే. మా అబ్బాయి ఫస్ట్ బర్త్‌డేకి నేను లేనండి. మార్నింగ్ 9కెళ్ళా వేరే ఫ్రెండ్ జాయిన్ అయితానంటే ఆ రోజు 9కెళ్ళి ఆ ఫ్రెండ్ జాయిన్ అవ్వడంతో పాటు వేరే వాళ్ళని పిలవడం అట్లా వర్క్ చేసుకొని అగైన్ నైట్ 9కొచ్చిన. ఈరోజు ఫస్ట్ బర్త్‌డే కాబట్టి ఇంట్లో వాళ్ళు చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేసున్నారు. చుట్టాలొచ్చున్నారు. మా అంకులు, పిన్ని, బాబాయ్ అందరూ వచ్చున్నారు. బాబు ఏడమ్మంటే ఇంకేముంది ఉదయం వెళ్లి నైట్‌కొచ్చిన. ఇంక ఇంటికొచ్చినాక ఒకటే వాయింపు. నీ కొడుకు పుట్టినరోజైనా గూడా అసలు బా బా బాధ్యత లేదు, భయం లేదు మా నాన్న. ఏమొస్తుంది నీకంటే స్టార్టింగ్ గదా! అప్పటికేమి రాలా. ఏమొస్తుంది నీకు ఏవో సబ్బులు పేస్టులు పట్టుకొని తిరుగుతున్నావు. అది ఇది అని జెప్పున్నారు. బట్ నేననుకున్నా మీకు ఈరోజు అర్థం గాలేదు. దీన్ని చేసి చూపిస్తా అని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 16న అదే మా అబ్బాయి బర్త్‌డేకి సుబ్బయ్య శెట్టి గారి స్పెషల్ చీఫ్ గెస్ట్‌గా గుంటూరు నిన్న జరిగింది గదా! ఎన్‌జీఓస్‌లో 13,00,000 విలువ చేసే టాటా నెక్సాన్ కార్ ఓపెన్ చేయబడింది. ఎందుకు? ఫస్ట్ ప్రయారిటీ వెస్టేజ్‌కిచ్చాం గాబట్టి. ఏదైనా వెస్టేజే తర్వాత ఇంకేదైనా. సో, అట్లా మీరు వెస్టేజ్‌కి ఎంత దగ్గరగా ఉంటే అంత స్పీడ్‌గా మీరు డెవలప్ అవ్వగలుగుతారు. సో, ఈ డెవలప్ అయ్యే క్రమంలో ఏందో మనం టైటిల్ మనం పెట్టున్నాం. హౌ టు గ్రో యువర్ నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ మనం డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఈ బిజినెస్‌కి కావాల్సింది లీడర్‌షిప్ మైండ్‌సెట్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే మనం జనాలతో బిజినెస్ బిల్డ్ చేయాలి. టీమ్ క్రియేట్ చేసే క్రమంలో ఒక్కొక్కరి మైండ్‌సెట్ ఒకలాగుంటది. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒకలాగుంటది. బట్ వాళ్ళందరినీ మనం కలుపుకొని పోవాలి అనంటే ఫస్ట్ మన మైండ్‌సెట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. మన మైండ్‌సెట్ స్ట్రాంగ్‌గా లేదనుకోండి మనం చాలా సందర్భాల్లో మనం ఇబ్బంది పడతాం. ఇబ్బందులు ఎదురైతాయి. ఆల్‌వేస్ పాజిటివ్, పాజిటివ్. పాజిటివ్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తది. పాజిటివ్ మాత్రమే ఈ బిజినెస్‌లో మనల్ని లీడర్‌గా క్రియేట్ చేయబడతది. ఓకే. అలాగే ప్రతి ఒక్కరు కూడా సీఎన్‌సీని మెయింటైన్ చేయండి. సీఎన్‌సీ అనేది ఈ బిజినెస్‌లో బిగ్గెస్ట్ వెపన్ అండ్ చాలా పవర్‌ఫుల్ వెపన్ అది. యాస్ ఎ లీడర్‌గా మనం సీఎన్‌సీలో మనం లేకపోతే మన కింద వాళ్ళని మనం మోటివేట్ చేయలేం. ఎందుకంటే బాస్ చేయమని చెప్తాడు. లీడర్ చేసి చెప్తాడు. గుర్తుపెట్టుకోండి. బాస్‌కి, లీడర్‌కున్న లక్షణం ఏంటి? బాస్ చెయ్యమని ఆర్డర్ చేస్తాడు. బట్ లీడరు చేసి చూపిస్తాడు. మీరందరూ లీడర్స్ అని నేనైతే అనుకుంటున్నా. రైట్? సో, మీరు సీఎన్‌సీని అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడనో ఏమేమో కొనుక్కుంటున్నాం. అవి కొనటం వల్ల మధ్యవర్తులు, షాప్ వాళ్ళు బాగుపడుతున్నారు. మనం బాగుపడట్ల. సో, ఆ సీక్రెట్ అర్థమైన రోజున మీకు ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళగలుగుతారండి. చాలా మంది నేను చూస్తున్నా ఇక్కడికొస్తారు, ఇవి చేస్తారు అదే మళ్ళీ అగైన్ అక్కడే సీరియస్‌గా ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం. ఏదో మీటింగ్‌లకి రమ్మంటే అబ్బా! మళ్ళీ మీటింగా? చాలా మంది ఇదే మైండ్ సెట్. మొన్ననే వచ్చాను కదా సార్! అదేదో మా మీటింగ్‌కొచ్చి మాకేదో కిరీటం పెట్టినట్టు ఫీల్ అయితారు. ఓకే. సో, ఇట్లాంటి యాటిట్యూడ్ నుంచి మీరు బయటపడాలి. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఉన్న మనం ఆ ఆపర్చునిటీ బాగుంది. బట్ మనం సరిగ్గా లేకపోతే ముందుకెళ్ళగలుగుతామా? వెళ్ళలేం గదా! ఓకే. సో, మనకున్న స్థాయిలో నిజంగా వెస్టేజ్ లాంటి అవకాశం దొరికిందంటే చాలా తిరుపతి ప్రసాదం కన్నా దీని వాల్యూ బాగుంటది. మాకు స్టార్టింగ్ డేస్‌లో చెప్పేది. చాలామంది మీరు ఎవరైనా చూడండి మామూలుగా ప్రసాదం ఇస్తున్నాం అనుకోండి ఏమంటారు? మేబీ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. తీసుకునే పొజిషన్‌లో కూడా తేడా ఉంటది. అదే తిరుపతి ప్రసాదం ఇస్తున్నాం అనుకోండి అందరూ అటెన్షన్‌లో నిలబడి ఒంగోని మరి కళ్ళకద్దుకొని తింటారు. ఇది తిరుపతి ప్రసాదం కన్నా వాల్యుబుల్ ఆపర్చునిటీ. బట్ మనకు తెలియాలి దీని యొక్క వాల్యూ అనేది.
తెలియాలంటే ఫస్ట్ మనకి బిజినెస్ లో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలియాలి, పర్పస్ ఉండాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. అండ్ సిఎన్సిని మనం మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ లీడర్ గా మీరు సిఎన్సీలు ఉన్నారనుకోండి, మీ టీం వాళ్ళు చాలా మంది సిఎన్సీలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటది. మీకు వచ్చి ఆ సిఎన్సి ఓచ్ని చూపిస్తే ఇంకొంతమంది కన్వర్ట్ అవుతారు, కన్విన్స్ అవుతారు. అట్లా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీంట్లో కన్వర్ట్ చేశారనుకోండి, మీ బిజినెస్ ఎంత స్పీడ్ గా డెవలప్ అవుతుందండి. 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు అని చెప్తున్నాం. 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు దీన్ని మనం మాక్సిమం ఎఫర్ట్ పెట్టి చేయగలిగితే 14వ తేదీ కల్లా మాక్సిమం అచీవ్మెంట్స్ కావచ్చు, సైడ్ వాల్యూస్ కావచ్చు, ఈజీగా కంప్లీట్ కావచ్చు. మీకున్న టీంతోనే. సుభయ్ శెట్టి గారిని అడిగిన, సార్ ఇది పరిస్థితి అంటే, అప్పుడు సుభయ్ శెట్టి గారు ఇప్పుడు కాదు, 3 years బ్యాకే చెప్పున్నాడు. బాబు మనకున్న టీంనే స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఉన్న టీంతోనే ఇంకాస్త స్పీడ్ సక్సెస్ కావాలంటే సిఎన్సిని బాగా యూజ్ చేసుకోవాలి అని. అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే మన టీంలో మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది 20 పీవీ, 30 పీవీ, 40, 50 ఇట్లా పీవీ పెడుతుంటారు కదా. వాళ్ళందరినీ కూడా మీరు సిఎన్సికి కన్వర్ట్ చేశారనుకోండి, మీ ఉన్న టీంతోనే బిజినెస్ డబుల్ అయిద్దా లేదా, త్రిబుల్ అయిద్దా లేదా. బట్ వాళ్ళు రావాలంటే రండి అంటే రారు. రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, మీరు ఏమేం ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఆ ప్రొడక్ట్స్ అన్ని వెస్టేజ్లో కొనుక్కోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, క్యాష్ బ్యాక్ ఎంత, ఆఫర్స్ ఎంత, ఇవన్నీ తీసుకున్నప్పుడు లాస్ట్లో వచ్చే మీ ఓచర్ ఎంత, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి దగ్గరుండి నేర్పించి కన్విన్స్ చేస్తూ మీకు వచ్చే ఓచర్స్ చూపిస్తూ ఇవన్నీ మీరు చేస్తే ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా వాళ్ళు చేంజ్ అవుతారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో, పల్లెటూరు కావచ్చు, విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మినిమం ఈరోజు 3-4 వేలు ప్రతి ఇంటికి ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చుని మనం ఇక్కడ కన్వర్ట్ చేయగలం, రైట్. సో ఇది మన సైడ్ వాల్యూమ్స్ అండ్ మెయిన్ వాల్యూమ్స్ ఎల్ఓబిస్ కి వెళ్ళటానికి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్. రెండవది, ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలంటే ఎక్కువగా మనం హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయాలండి. చిన్న చిన్న మీటింగ్స్, 2, 3, 4 ఎవరున్నా కానీ మనం హోమ్ మీటింగ్స్ అనేది ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే మనం ఈ చిన్న మీటింగ్స్ లోనే మనం తెలుసుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాం, మనం లీడర్ లాగా మారగలుగుతున్నాం. ఎందుకంటే డైరెక్ట్ గా బూట్ క్యాంప్ లోనో సెమినార్ లోనో రండి మైక్ పట్టుకొని మాట్లాడాలంటే మాట్లాడలేరు. మీరు చిన్న మీటింగ్ లోనే మాట్లాడగలుగుతారు, భయం పోగొట్టుకోగలుగుతారు. చెప్పాలంటే ఇట్లాంటి హోమ్ మీటింగ్స్ చాలా ఎఫెక్టివ్ చూపిస్తాయి. హోమ్ మీటింగ్ అంటే ఏంటంటే చిన్నగా సింపుల్ టేబుల్ పెట్టండి, అక్కడ మీరు వాడే ప్రొడక్ట్స్ పెట్టండి, కంపెనీ గురించి ఒక 2 మాటలు, ఎప్పుడు పుట్టింది కంపెనీ తాలూకా చిన్న లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, మీరు వాడుతున్న ప్రొడక్ట్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, మీకు వచ్చిన రిజల్ట్స్ చెప్పండి, హైలైట్ చేయండి ఎక్కువగా. అట్లాగే మీకు వచ్చిన ఓచ్ని హైలైట్ చేయండి. మీకు ఎంత వస్తే అంత, 100 వస్తుందా, 50 వస్తే 50, 200 వస్తే ఎంత అయితే అంత మీరు ఫ్రాంక్ గా మీ యొక్క మొబైల్ ఓపెన్ చేసి చూపియండి. చూపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు రియల్ గా నమ్ముతారు. ఎందుకంటే ఇంతవరకు బయట వేరే ప్రొడక్ట్స్ వాడున్నారు కదా, ఏమైనా వచ్చిందా, ఏం రాలేదు కదా, రిజల్ట్స్ లేవు కదా. ఎంతమంది సార్ సంతూర్ వాడా నాకు 100 రూపాయలు చెక్ వచ్చింది, సార్ నేను కోల్గేట్ వాడా నా పళ్ళు బాగుపడ్డాయి, నాకు 200 వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. బట్ ఇక్కడైతే ఉంది కదా, అది చెప్పండి. ఓకే, మీకు మోస్ట్ ఎఫెక్టివ్గా ఉపయోగపడేది హోమ్ మీటింగ్స్. ఇవి రెగ్యులర్గా చేయండి, మీకై మీరు చేయండి. అప్లైన్ స్టార్టింగ్ డేస్లో ఓకే, 1, 2, 3, 4 మీటింగ్స్ ఓకే. తర్వాత నుంచి మీకై మీరు చేయగలిగినప్పుడు మీకు లీడర్ మైండ్ సెట్ వస్తుంది, చేయగలుగుతారు. ఈరోజు చిన్న మీటింగే రేపు పెద్ద మీటింగ్ అయితే, పెద్ద మీటింగ్ కాస్త సెమినారు, బూట్ క్యాంప్, ఇంకా పై స్థాయిలో మీటింగ్లు మీరు చేయగలుగుతారు. ఎందుకంటే యాజ్ ఏ లీడర్గా మనం చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, ఇందులో ఎంతమంది ఇండివిజువల్ లీడర్స్ ఉంటారో, ఎంతమంది ఇండివిజువల్ పెర్ఫార్మర్స్ ఉంటారో అంత స్పీడ్గా మీ బిజినెస్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు, రైట్. అట్లాగే మీటింగ్స్ రెగ్యులర్గా మనం అటెండ్ కావడం, మీటింగ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఎర్లీగా రావటం, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం. వన్స్ ఒకసారి మీటింగ్లోకి ఎంటర్ అయినామంటే ఇంకా మీటింగ్లో ఉండాలి, బయటికి ఇటు అటు తిరగకూడదు. ఇది లీడర్కి ఉన్న లక్షణం. మేము అదే చేసినాం. మీరు చూడండి, నేను కానీ, ఎంఎస్ఆర్ కానీ, మన లీడర్స్ కానీ మీరు చూసే ఉంటారు. మేము ఒకసారి మీటింగ్లోకి ఎంటర్ అయినామంటే ఫస్ట్లో ఉంటాం, ఫస్ట్ రోలో ఉంటాం, ఇంకంతే. ప్రతి మీటింగు మాకు కొత్తే. ఇదే నా మొదటి మీటింగ్ అనే మైండ్ సెట్ ఉంటుంది మాకు. ఆల్రెడీ చెప్పింది నాకు తెలుసు,
వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, కొండేపు సురేష్ సార్ నేను ఛానల్ బట్టి వింటున్నా, ఇదేమొద్దు మాకు. ఓపెన్ మైండ్‌తో వింటాం. ఇదే నా మీ మొదటి మీటింగ్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. నేర్చుకునే మైండ్ సెట్ ఉండాలి. మనిషి జీవితాంతం నేర్చుకోవాలి. లెర్నింగ్ చూడండి, LEARN, ఎల్ తీసేస్తే ఎర్న్. లెర్న్ ఉంటేనే ఎర్న్ ఉంటది. లెర్న్ లేకపోతే ఎర్న్ ఉండదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 1, 2, 3, 4 మీటింగ్‌లకి వచ్చేది నాకంతా తెలుసని వాళ్ళు బ్యాగ్‌లో బ్యాగ్ పెట్టుకునేది, లేదంటే ముందుకి రాదు. జీవితాంతం నేర్చుకోవాలి. లెర్నింగ్ స్టాప్ లేదండి. చనిపోయేంత వరకు మనం నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. ఓకే. ఇవన్నీ ఈ బిజినెస్‌కి ఉండాల్సినటువంటి క్వాలిటీ. చాలా మందికి ఎందుకు ఇక్కడ ఇమడలేకపోతున్నారంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు, మీటింగ్‌కి రావాలి, సీట్ ఉంటే సీట్‌లో కూర్చోండి, లేకపోతే కింద కూర్చోవాలి, నేర్చుకోవాలి. ఇక్కడ మంచి నేర్పిస్తే చాలా మందికి ఇది నచ్చట్లా. బట్ దీనికి ఎవరైతే సూటబుల్ అయితారో, అడ్జస్ట్ అయితారో వాళ్ళకే రియల్ సక్సెస్ స్టార్ట్ అయింది. ఇంతవరకు లేనివి మనకి కావాలనంటే ఇంతవరకు మనం చేయని పని చేయాలి. దిస్ ఈస్ ద న్యూ బిజినెస్. రైట్? ఈ న్యూ బిజినెస్ ఆపర్చునిటీలో మనం చిన్నగా మనల్ని మనం మార్చుకోవడం ఈ బిజినెస్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండి. బిజినెస్ అంతా మనమే. మన యొక్క ఆలోచన, మన యొక్క బిహేవియర్, మన యొక్క క్యారెక్టర్, మన యాటిట్యూడ్, వీటి మీద మాత్రమే ఆధారపడి ఉంటది. ఇవన్నీ మారాలనంటే రెగ్యులర్‌గా మీరు మీటింగ్స్‌కి వస్తూ తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, పాజిటివ్‌గా ఆలోచిస్తూ, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే అప్పుడు మీకు రియల్ సక్సెస్ స్టార్ట్ అయితది. మీరు మారలేనంత వరకు కూడా సక్సెస్ మీకు చాలా దూరంలో ఉంటది. ఎప్పుడైతే మీ లోపల నుంచి రియల్ చేంజ్ వచ్చిందో అప్పుడు మీకు రియల్ సక్సెస్ స్టార్ట్ అయితది. చెప్తారు గదా! ఒక కోడిగుడ్డు బయట నుంచి పగలగొడితే మేబీ ఆమ్లెట్‌గా మారొచ్చు. అదే కోడిగుడ్డు లోపల నుంచి తనంతట తాను పగలగొట్టుకుంటూ వచ్చిందంటే ఒక లైఫ్ వస్తది. సో ఇక్కడ కూడా మీ లైఫ్ మారాలనంటే, మీ లైఫ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ యూ కెన్ చేంజ్ ఫస్ట్. ఫస్ట్ మనం మారాలి. నేను చెప్పినా గదా! నా ఎగ్జాంపుల్. నేను మారలేనంత వరకు నాకు రిజల్ట్ రాలా. ఏం చేసినా చెప్పుకుంటూ పోయా. రిజల్ట్ రాలా. నా స్టైల్‌లో చెప్పినా. నేను మారలా. డ్రెస్ కోడ్ మార్చలా, హెయిర్ స్టైల్ మార్చలా. ఓకే. అపియరెన్స్ మార్చలా, ఏం మార్చలా. షర్ట్, ప్యాంట్ యేసుకొని పోయి చెప్పులేసుకొని నువ్వు జాయిన్ అయ్యావు. నాకింతొస్తుంది, నీకింతొస్తది. ఇదే చెప్పేవాడిని. ఎట్లొస్తది రిజల్ట్? ఎప్పుడైతే మీటింగ్‌లకెళ్ళినామో, ఎప్పుడైతే అప్లయన్స్ దగ్గరున్నామో, అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఇలా కాదు, ఇలాగని అర్థమైంది. మారినాను గాబట్టి. సో మీరందరూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే. సో అది ఎంత తొందరగా మనం అలవర్చుకుంటే అంత స్పీడ్‌గా మనం డెవలప్ అయితాం. యెస్, వెస్టేజ్ ఈస్ మై బిజినెస్. ఇది నా బిజినెస్. నా సక్సెస్ కోసం నేను దీన్ని డిసైడ్ చేసిన అని ఎవరి కాలు మనం అనుకోవాలి. ఇది అప్లైన్ బిజినెస్, అప్లైనే చేయాలంటే కుదరదు. అప్లైన్ చేసినన్ని రోజులు నాకు పెద్దగా గ్రోత్ కాలా. ఎప్పుడైతే ఇది నా బిజినెస్ అనుకోని నేను టేకప్ చేసున్నానో, అప్పుడు నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. హోమ్ మీటింగ్స్ నేనే చేశాను. సెమినార్స్ నేనే చేశాను. సీఎన్టీస్ నేనే చేశాను. వీఐపీ ట్రైనింగ్స్ నేనే చేశాను. అన్నీ నేనే చేసున్నా. ప్రతీది కూడా. సో ఇక్కడ కూడా ఇది నా బిజినెస్, నా లైఫ్ కోసం, నా యొక్క సక్సెస్ కోసమని మీకై మీరు అనండి. ఎందుకంటే ఇప్పుడు కార్ స్టీరింగ్ మన చేతుల్లో ఉందనుకోండి, ఏమైద్ది? ఎక్కడికైనా పోగలుగుతాం. అదే వేరే వాళ్ళ చేతిలో పెడితే చెప్పలేం. లేట్ అవ్వచ్చు, పోలేకపోవచ్చు, ఏదైనా జరగొచ్చు. అందుకనే మన బిజినెస్ మన చేతుల్లో పెట్టుకోవాలి. మన చేతుల్లో పెట్టుకోవాలంటే మనం నేర్చుకునే మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో ఈ బిజినెస్‌లో రెగ్యులర్‌గా చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పి మనం క్లోజ్ చేద్దాం. సో సిద్ధార్థ్ సార్‌ని ఎవరో అడిగారట. సార్, మీరిప్పుడు నెలకి ₹1,50,00,000 సంపాదిస్తున్నారు గదా! వాట్ ఈస్ యువర్ సీక్రెట్? అంటే నా సీక్రెట్ ఏంటి అని ఇంక చెప్పడానికి రెడీ అయ్యాడు. చెప్పడానికి రెడీ అయ్యేలోపు చాలా మంది బుక్కులు, పెన్నులు పట్టుకొని రెడీగున్నారు. ఎందుకంటే ₹1,50,00,000 తీసుకున్న వ్యక్తి ఏం చేస్తే 1,50,00,000 వచ్చింది అనేది చెప్తాడు రాసుకోవాలని. అప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే ఆయన, మై సీక్రెట్ ఈజ్
టీమ్ బిల్డింగ్, 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 టీమ్ బిల్డింగ్. ఇది చెప్పాడంట. రెండో సీక్రెట్ ఏం చెప్పాడంట? ఫాలో ద సిస్టమ్ అని చెప్పిండంట. ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి? మన బిజినెస్ లో 7 స్టెప్ ఆఫ్ సక్సెస్ ఏమున్నాయి? ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఎంతమంది యూజ్ చేస్తున్నారు మీకే తెలుసు, నేను అడగను. ఎందుకంటే చాలా మంది చేసేది ఇక్కడ డబ్బు కావాలనుకుంటారు, బయట సంతూరు, కోల్గేట్, పామాయిల్ అక్కడ వాడి వెస్టీలో డబ్బు కావాలనుకుంటారు. వస్తుందా? దిస్ ఇస్ ద రాంగ్ యాటిట్యూడ్. క్రైమ్ నా దృష్టిలో ఇది. ఓకే, యాజ్ అ వెస్టీజియన్ గా మనం ప్యూర్ గా క్లారిటీగా మన ప్రొడక్ట్ వాడకుండా వేరే వేరే ఎక్స్పైర్ ప్రొడక్ట్ వాడి ఇక్కడ ప్రొడక్ట్ కావాలి డబ్బు రావాలనుకోవడం కరెక్టా? ఓకే, యాజ్ అ వెస్టీజియన్ గా మనం ఎలాగ ఉండాలంటే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మనం వాడగలగాలి. మనల్ని చూస్తేనే మన కంపెనీ మనకు తెలియాలి వాళ్ళకి. అట్లా ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ లో మన ఫ్రెండ్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోయి చెప్పినప్పుడు వాళ్ళు కంపెనీ, ప్రోడక్ట్, మేనేజ్మెంట్, 3 తరాల ఇన్కమ్ ఇవేం చూడరు వాళ్ళు. ఏం చూస్తారు? ఫస్ట్ మనల్ని చూస్తారు. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనం చెప్పేదాన్ని బట్టి, మన బిలీఫ్‌నెస్ ని బట్టి వాళ్ళు జాయిన్ అయితారు. బట్ మీ బిలీఫ్‌నెస్, మీ వ్యక్తిత్వం ఎప్పుడు మారుతుంది చెప్పండి? ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు. అది కనబడాలి వాళ్ళకి. అందుకని ఇక్కడ ఫస్ట్ 100% ప్రొడక్ట్ యూజ్ అని చెప్తాం. రెండోది ఏం చెప్తుంది కంపెనీ? మీకు ప్రొడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఆ యూజ్ చేసినప్పుడు వచ్చిన బెనిఫిట్స్ ని షేర్ చేయండి. 10 మందికి చెప్పండి. షేర్ అంటే మీరేదో వేలు లక్షలు పెట్టుబడులు పెట్టేసి పర్వాలేదు తీసుకెళ్ళారు తర్వాత పెడదామని వాళ్ళు ఫ్రీ ఐడీలు ఇచ్చి మీరే ఐడీలు కొట్టి మీరే ప్రొడక్ట్ పెట్టి వాడండి అని షేర్ చేయడం కాదు. ఈ షేర్ చేస్తే ఆరిపోతారు. కంపెనీ ఏం చేస్తుంది? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, షేర్ యువర్ రిజల్ట్స్. ఎప్పుడు షేర్ చేయగలుగుతారు? మీరు వాడితే షేర్ చేయగలుగుతారు. అందుకని మీరు చూస్తే ఈ 7 స్టెప్స్ లో కూడా ఒకదానికి ఒకటి లింకప్ ఉంటుంది. మూడోది ఏం చేయాలి? షేర్ చేయాలంటే మనకి ఏం కావాలి? లిస్ట్ కావాలి. ఓకే, మనకి లిస్ట్ కావాలి. మేక్ ఏ లిస్ట్ ప్రిపరేషన్ చేయాలి. ఎవరెవరు వాళ్ళు? మన ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సంబంధం లే. లిస్ట్ తయారు చేసేటప్పుడు మీరు ఆలోచించొద్దు. ఫ్రీజెట్ చేయొద్దండి. ఫ్రీజెట్. ఎందుకంటే చాలా మంది చేసేది ఏంటంటే అప్పారావు వీడు చేయడు, సుబ్బారావు వీడు అసలే చేయడు, రామారావు ఎస్ ఇటు చేయొచ్చు. కాదు, తెలియదు మనకి ఎవరి లోపల ఏముందో, ఎవరు చేస్తారు ఎవరు చేయరో మనకు తెలియదు. ప్రతి ఒక్కరి పేర్లు కూడా మనం రాయాల. మేక్ ఏ లిస్ట్. మీ దగ్గర ఎంత పెద్ద లిస్ట్ ఉంటే ఎప్పటికప్పుడు ఎంత న్యూ లిస్ట్ యాడ్ అయితే అంత తొందరగా మీరు సక్సెస్ అవుతారు. నాలుగవది లిస్ట్ తయారు చేసిన దాకా ఏం చేయాలి? ఇన్వైట్ చేయాలి. ఎక్కడికి ఇన్వైట్ చేయాలి? మీ దగ్గర ఏది ఉంటుంది, హోమ్ మీటింగ్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, బూట్ క్యాంప్స్ కావచ్చు, ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ ఇన్వైట్ చేసేది. ఇన్వైట్ చేసేటప్పుడు ఓన్లీ వాళ్ళ క్యూరియాసిటీ మాత్రమే బిల్డ్ చేయాలి. మీరు ఫోన్లో ఇన్వైట్ చేసి ఈరోజు బాలి సార్ వస్తున్నాడు. బాలి సార్ ఎవరు అంటే తెలుసా మీకు? కంపెనీ పెట్టాడు. ఆయన ఎప్పుడో 2004లోనే పెట్టాడు. ఓకే, ఆయన స్టార్టింగ్ డేస్ లో 2 ప్రొడక్ట్స్ తోనే మొదలు పెట్టాడు. ఆయనకు సపోర్టెడ్ గా కన్వర్ బీర్ సార్, దీపక్ సార్ ఉన్నారు. ఇందులో 9 రకాల ఇన్కమ్లు వస్తున్నాయి. అన్ని చెప్పి రండి మీరు మీటింగ్ కంటే, నువ్వు అన్ని చెప్పినావు కదా ఈసారి చూద్దాంలే అంటాడు. ఓకే, ఇన్వైట్ చేసినప్పుడు జస్ట్ వాళ్ళ క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేలాగా. వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? కొంతమంది హెల్త్ గురించి చూస్తారు. హెల్త్ కోసం చెప్పండి. సార్ మీరు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు కదా, ఈ మీటింగ్ లో చాలా మంది మీలాగా హెల్త్ ఇష్యూస్ తో బాధపడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు వస్తున్నారు. మీరు వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు చూడొచ్చు. పలానా డేట్, పలానా టైం, ఇంతే, ఇంకేం చెప్పకూడదు. అలాగే కొంతమంది ఆపర్చునిటీ గురించి, మనీ గురించి ఆలోచించే వాళ్ళకి, సార్ మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా, ఇది ఒక మంచి అవకాశం చెప్పాను కదా. చాలా మంది ఇందులో పార్ట్ టైమ్ గా, ఫుల్ టైమ్ గా వచ్చి ఇందులో చాలా మంది డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. మీరు వచ్చారంటే వాళ్ళందరినీ ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూడొచ్చు. ఇనఫ్, అంతే. అట్లా సింపుల్ గా అండ్ షార్ట్ గా క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేలాగా వాళ్ళని ఇన్వైట్ చేయాలి. రైట్. తర్వాత ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నామో, ప్రొడక్ట్స్ వాడటం, షేర్ చేయటం, మేక్ ఏ లిస్ట్ తయారు చేయడం, ఇన్విటేషన్ చేయడం, ఇట్లా చేయడం వల్ల చిన్న చిన్నగా టీం ఫామ్ అవుతుంది. టీం ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం? అది టీంకి నేర్పియాలి. ఐదవది హోమ్ మీటింగ్ చేయాలి. హోమ్ మీటింగ్ ఏముంది? సింపుల్ చెప్పాను కదా ఇందాక, టేబుల్ వేయడం, కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకోవడం, మీరు వాడేవి, మీరు వాడిన ప్రొడక్ట్స్ గురించి 2-3 ముక్కలు రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, మీకు వచ్చే ఇన్కమ్ చూపేయటం, అంతే. అప్పుడు చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు బిజినెస్ ఇంత ఈజీయా, ఇంత సింపులా అని అనిపించేలాగా మనం చేయాలా. అంతేగాని మీరు మొదలుపెట్టి ఇంకా గంటలు
చెప్పి ఎందుకురా నాయన ఇది అనిపించేలాగా మనం చేయకూడదు. సింపుల్ SSD ఫార్ములా అంటారు. సిద్ధార్థ్ సార్ చెప్పారు. సింపుల్, షార్ట్ అండ్ డూప్లికేబుల్. మనం చెప్పేది సింపుల్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి, డూప్లికేబుల్ అవ్వాలి. అంటే నేను చెప్పానంటే అందరూ చెప్పేలాగా ఉండాలి. నేను కూడా చేయగలుగుతాను అనేలాగా మీరు చేసినప్పుడు చాలా మంది దాన్ని డూప్లికేట్ చేస్తారు, చేయగలుగుతారు. అట్లా కాకుండా మీరు పెద్ద పెద్ద చాట భారతాలు ప్రిపరేషన్ చేసి ఇట్లా చేశారంటే ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ మీరు 5 స్టెప్స్ మీరు రెగ్యులర్ గా ఫాలో చేస్తే మీకు టీం వస్తుంది. టీం వస్తే మీరు చేయాల్సిన 6వ స్టెప్ టీమ్ బిల్డింగ్, టీం వర్క్. టీంతో వర్క్ చేయడం, టీంకి వర్క్ నేర్పించడం. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా మీ టీం స్ట్రాంగ్ అవుతుంది, ఎల్ఓబిలు స్ట్రాంగ్ అవుతాయి, డెప్త్ స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, విడ్త్ పెరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే ఇది పెరిగిందో ఆటోమేటిక్గా మీరు అనుకున్న స్థాయికి మీరు ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో, గోల్స్ పెట్టుకున్నారో అవి 100% రీచ్ కాగలుగుతారు. రైట్. సో అలాగే 7వది ఫాలోఅప్. ఈ రెగ్యులర్గా ఈ 6 స్టెప్స్ని ఫాలోఅప్ చేస్తూ, మీ అప్లైన్స్ని డౌన్ లైన్స్ని ఫాలోఅప్ చేస్తూ సిస్టానికి రెగ్యులర్గా కనెక్టివిటీలో ఉంటే 100% మీరు పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా క్రియేట్ కాబడతారు. రెగ్యులర్ ప్రాక్టీస్. సో ఈ 7 స్టెప్స్ని మాకు చెప్పినప్పుడు కొత్తలో ఏం చెప్పారంటే, దీన్ని మీరు చేస్తున్నారా లేదని మీకు తెలియాలంటే ఏం చేయాలంటే బాగా వినండి. ఫస్ట్ స్టెప్స్ మొత్తం రాయండి ఒక పేపర్లో. ఓకే, పేపర్లో అన్ని 7 స్టెప్పులు రాసిన తర్వాత ఆ పైన కాలమ్స్ గీయండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని మొత్తం అక్కడ టేబుల్ కొట్టి కన్జ్యూమ్ ఈరోజు వెన్స్డే చేశానా లేదా, చేస్తే రైటు, లేదంటే ఇంటూ. షేర్ ఎవరికైనా చెప్తే రైటు, చెప్పకపోతే ఇంటూ. లిస్ట్ ఈరోజు ఎవరైనా కొత్త యాడ్ అయి ఉన్నారా, యాడ్ అయితే రైటు, యాడ్ కాకపోతే ఇంటూ. అట్లా మీరు ఈ 7 స్టెప్స్ని ఇట్లా ఒక పట్టిక లాగా క్రియేట్ చేసుకొని చూస్తే గనక మీరు ఏం చేశారు, ఏ స్టెప్ చేయలేకపోతున్నారు అనేది మీకు తెలిస్తే ఆ స్టెప్స్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోగలిగితే మీరు సక్సెస్ఫుల్ లీడర్గా క్రియేట్ అయినట్టే. ఎందుకంటే 1.5 కోటి తీసుకునే సిద్ధార్థ్ సార్ దగ్గర నుంచి, కంపెనీ పెట్టిన కంపెనీ ఫౌండర్ బాలి సార్ దగ్గర నుంచి ఎవరిని అడిగినా ఇదే చెప్తాడు, టీమ్ బిల్డింగ్ అండ్ ఫాలో ద సిస్టమ్. ఈ 2 ఎవరైతే ప్రాపర్గా చేస్తారో వాళ్ళందరి యొక్క ఇన్కమ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సక్సెస్ కావచ్చు 100% ఇక్కడ రాకుండా ఎవరు ఏ శక్తి ఆపలేరు. రైట్. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ టుడే. ఫైనల్ గా ఒక స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకే, ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక ఆయన ఒక రోడ్డు పక్కన కూర్చొని శనక్కాయలు అమ్ముతూ ఉంటాడు, పల్లీలు. ఈ పల్లీలు అమ్మే ప్రాసెస్ లో చాలా మంది అటుగా పరిగెడుతూ ఉంటారు. ఎందుకు పరిగెత్తారో తెలియదు. ఈయన చూస్తా ఉంటాడు. ఒక ఆయన అడుగుతాడు, ఎందుకు బాబు మీరు అందరూ పరిగెత్తున్నారంటే, ఏమో నాకు తెలియదు, అక్కడెక్కడో కొండ ఉందంట, కొండ దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయని చెప్తున్నారు, అందుకోసం పరిగెడుతున్నామని. సో ఈయన కూడా పరిగెత్తాలని ఇంక ప్రయత్నించి బండి తోసుకుంటూ పరిగెత్తా ఉంటాడు. బండి తీసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ లో కొంతమంది అడుగుతారు. అడిగితే చెప్తాడు, ఎందుకు సార్ మీరు బండి కూడా నెట్టుకుంటూ వస్తున్నారంటే, అంటే అక్కడ వజ్రాలు ఏరుకోవడానికి చాలా మంది వస్తారు కదా, వాళ్ళ దగ్గర నేను పల్లీలు అమ్ముకోవచ్చు కదా అని అంటాడు. అని చూడండి ఎటువంటి యాటిట్యూడ్ ఉండదు. అరే ఒక వజ్రం దొరికితే చాలు, లైఫ్ చేంజ్ అవుతుంది అని ఊరికెత్తడం మానేసి అక్కడ కూడా పల్లీలు అమ్ముకోవచ్చు అనే మైండ్ సెట్ ఉన్నదంటే చాలా మందికి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ లక్షల కోట్లు ఉన్నాయి, ఎంతో మంది సక్సెస్ అయినటువంటి పీపుల్ ఉన్నారంటే ఇక్కడ కూడా పల్లీల వ్యాపారం చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది ఇక్కడ డబ్బు ఉందిరా బాబు అంటే చిన్న స్పూన్ తో తవ్వడం మొదలు పెడతారు. చిన్న స్పూన్ ఎంత వస్తుందండి? ఇంకొంతమంది సూది తీసుకొస్తారు, ఇంకా స్పూన్ అయితే ఎక్కువ సూది, చిన్న గుండు సూది ఉంటుంది, దాంతో తవ్వుతా ఉంటారు. ఇంకొంతమంది పారతో, తెలివైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రొక్లైన్లు పెట్టి లోడ్ వేసుకొని ఇంట్లో స్టోరేజ్ చేసుకుంటున్నారు. రైట్. ఇట్ యువర్ మైండ్. దిస్ బిజినెస్ ఆల్ అబౌట్ ఇట్స్ యువర్ మైండ్. దిస్ బిజినెస్ ఆల్ అబౌట్ లీడర్షిప్ బిజినెస్. ఓకే, సో దీన్ని తొందరగా మీరు గ్రహించి ముందుకెళ్తారో అంత తొందరగా సక్సెస్ అవ్వాలని. సో ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ
బిజినెస్ లో మంచి మార్పు రావాలని, ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికల్లా ఒక ₹1,00,000 తీసుకునే శక్తిని, ఎబిలిటీని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Yes, sir, good morning. Good Yes, sir, morning, good Guruji. Yes, గుడ్ మార్నింగ్. Thank you, Guruji. చాలా వండర్ఫుల్ సెషన్. మేము చాలా మళ్ళీ బూస్టప్ అయ్యాము. ఈ 7 స్టెప్స్ లో చాలా వరకు పాటించలేదు. మీరు చాలా వండర్ఫుల్ గా మాకు మళ్ళీ ఇది రిమైండర్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఈ టీమ్ కి ఖచ్చితంగా మీరు అన్నట్టు టైం టేబుల్ వేసుకొని ఇందులో ఎన్ని నేను పాటిస్తున్నాను అని కానీ చెక్ చేసుకోగలిగితే నెట్వర్క్ లో ఖచ్చితంగా ముందుకెళ్ళగలము. మీరు చెప్పిన దాంట్లో నేను నా పర్సనల్ గా కనెక్ట్ అయిన పాయింట్ గురూజీ, ఫస్ట్ పాజిటివ్ మైండ్ ఉండాలి ఇందులో. సో పాజిటివ్ మైండ్, ఆల్వేస్ పాజిటివ్ మైండ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ బాస్ని కాదు, లీడర్ని. లీడర్ అంటే చేసి చూపించాలి, మనం చెయ్యాలి, మన టీంతో చేయించాలి. సో సిఎన్సి అనేది ఫస్ట్ 2వ తేదీ చేసి సక్సెస్ఫుల్ ప్లాన్ ముందుకెళ్ళాలి. అదేవిధంగా 7 స్టెప్స్ ఇవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడతాయి సార్. కాబట్టి మీ మాటలు వింటూ మేము చాలా ముందుకెళ్తూ ఉన్నాము. మీరు జూమ్ ఇవ్వటం కానీ లేదంటే మీ వాయిస్ మేము స్టేజ్ మీద విన్నప్పుడు చాలా మన టీంలో ప్రతి ఒక్కరు కూడా గురూజీ వాయిస్ కావాలంటే చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే మీ టైం చాలా బిజీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వటం మేము అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ 1 సెకండ్ సార్. ఖచ్చితంగా ఇటువంటి సెషన్స్ మళ్ళీ ఇవ్వండి. ఇవ్వటం వల్ల సార్ మేము ఎదుగుతా ఉంటాం కాబట్టి థ్యాంక్ యూ 1 సెకండ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది దేవుడు ఇచ్చిన అవకాశం ఇది ప్రతి ఒక్కరికి. మేమైతే అట్లాగే భావించడం, నేనైనా ఎంఎస్ఆర్ గారైనా మన లీడర్స్ అయినా దేవుడు ఇచ్చిన అవకాశం. దీన్ని ఎంత బాగా, ఎంత ఫోకస్ గా, ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత ముందుకు వెళ్ళగలుగుతాం. ఇగోని పక్కన పెట్టండి, భయాన్ని పక్కన పెట్టండి, మొహమాటాన్ని పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఇదంతా ఒక ఫ్యామిలీ. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళకి, కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. రిలేషన్ బిల్డ్ చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, రాసి పెట్టి ఉంది కాబట్టి మీ అందరూ వచ్చారు. సో మీరందరూ తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్ ప్లీజ్. ఆనంద్ సార్, థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఎర్లీ మార్నింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయిపోయాం. చాలా విషయాలు ఎప్పుడు మీటింగ్స్ లో విన్నయ్యే అయినా పాటించడం ఒక్కసారిగా మార్పులు రావట్లేదు. మరి మీ దగ్గర విన్నప్పుడు ఎప్పుడు కూడా ఎస్ ఇది మిస్ అవుతున్నాను, ఇది కవర్ మేనేజ్ చేసుకోవాలి కదా. ఇట్లా మళ్ళీ ఈ రోజు చాలా విషయాలు మారకపోతే మనుగడ లేదు. చాలా చాలా గొప్ప విషయం గురూజీ. ఇంకొకటి, మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా రోజు మీ పేరెంట్స్ తో మాట్లాడుతా ఉన్నారు. టైం మేము చాలా బిజీగా ఉన్నాం అనుకుంటూ చాలా బేసిక్ థింగ్స్ మర్చిపోతున్నాం. బట్ మీరు ఇంత గొప్ప స్థాయికి రావడానికి గల కారణం బేసిక్స్ ని వదలకపోవటం అనేది నేను గమనించాను గురూజీ. దాన్ని నేను చిన్న మార్పులు ఇంకా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ చిన్న పిల్లలకు చెప్పినట్టుగా ఒక గోరుముద్దలు అంటే పెద్ద సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ మీ మాటల్లో వింటుంటే ఇంత సింపుల్ అనేటట్టు మాట్లాడతారు. ఎక్కడైనా చాలా మంది నాతో చెప్పిన విషయం, సార్ మీరు ఏమో ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ అంటున్నారు, చాలా గొప్ప బిజినెస్ అంటున్నారు, గురువు గారు సింపుల్ గా అట్టికాయ తీసి నోట్లో పెట్టిట్టు మాట్లాడుతూ ఉంటారు అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. బట్ మా అదృష్టం ఇన్ని రోజులకి అవకాశం దొరకడం గురూజీ. ఇట్లాంటి నెట్వర్క్, ఇట్లాంటి సెషన్స్ మీరు మరికొన్ని మా టీం కి అందించాలి. తప్పకుండా సార్. మన అందరికీ దేవుడు ఇచ్చిన బాధ్యత. మనం గెలవడం ఓకే, ఇంకొంతమందిని గెలిపించాలి. ఈ భూమి ఉన్నన్ని రోజులు మన పేరు గుర్తుండిపోవాలి, మన టీం సక్సెస్ కావాలి. దానికోసం పనిచేద్దాం. ఖచ్చితంగా గురూజీ, ఖచ్చితంగా మీ ఓటు వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఇంత చిన్న టీం చాలా పెద్ద స్థాయికి ఎదుగుతుంది గురూజీ. ఆ నమ్మకం మాకుంది. దానికి మీ సహకారం ఎల్లవేళలా ఉంటుందని కోరుకుంటున్నాం. తప్పకుండా సురేష్ సార్. థ్యాంక్ యూ గురూజీ. ఒక ఇద్దరు కొంతమంది లీడర్స్ పర్వాలేదు గురూజీ, టైం మీకు ఓకేనా? ఓకే సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ. వర్ధన్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు అన్నట్టు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వచ్చిన తర్వాత ఒకటి అంటే 2 పడవల మీద కాళ్ళు అన్నట్టుగా చాలా మంది అటు ఇటు తేల్చుకోలేక మనం ఇదవుతూ ఉంటాం. కానీ స్టార్టింగ్ స్టేజ్ లో మీరు అన్నట్టు కాన్సన్ట్రేషన్ వేరే దగ్గరికి వెళ్లకుండా వెస్టీజ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఖచ్చితంగా వర్క్ చేయాలన్న పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది.
సో లీడర్గా మనం ఎదగాలి అంటే మన కింద వాళ్ళని మనం ఎప్పుడు కూడా వదలకూడదు. మన అప్లైనర్స్ కానివ్వండి, డౌన్లైనర్స్ కానివ్వండి. ఆ పాయింట్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా రోజుల థ్యాంక్ తర్వాత యూ. మీ వాయిస్ మళ్ళీ జూమ్ లో వినడం చాలా అద్భుతంగా అనిపించింది. సో టీం అందరికి కూడా చాలా మోటివేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తొందరగా మీరు కూడా మాతో పాటు జర్నీ చేయాలా, మీ ఇన్కమ్ తొందరగా లక్షకి రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అర్జున్ సార్. శ్రీదేవి మేడం గారు ఉన్నారండి? శ్రీదేవి మేడం గారు సార్ జూమ్ లో ఉన్నారు. మేడం కి మార్నింగ్ షిఫ్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్. ఎస్ సార్. ఆనంద్ సార్. ఫీడ్బ్యాక్ ఇచ్చాను సార్. ఇంకా సరే. ఓకే. థ్యాంక్ యూ. రవి సార్ ఉన్నారా? రవి సార్ అన్మ్యూట్ ఇచ్చాను రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గురూజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు జూమ్ ద్వారా మీ వాయిస్ మేము వింటాం. మీరు ఈ రోజు జూమ్ సెషన్ లో సార్ నాకు కనెక్ట్ అయింది. ఎక్కడో 30వ స్థానంలో ఉన్న వెస్టేజ్ అనేది మొదటి స్థానంలోకి రావాలి. ఏదైనా ప్రయారిటీ అనేది ముందు వెస్టేజ్, తర్వాత ఏదైనా అనేది చాలా ఆ పాయింట్ కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ ఉన్నారా? అందుకు ప్రసాద్ సార్ ఉన్నారా? అన్మ్యూట్ ఇచ్చాను ప్రసాద్. థ్యాంక్ యూ సార్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు మా టీంకి మంచి గైడెన్స్, మంచి సలహాలతోటి ఇంకా ముందుకెళ్ళటానికి మీ నోటి మాట వజ్రం లాంటిది. అది మాకు ఆల్రెడీ మీటింగ్ లో వింటున్నాము. మళ్ళీ వినటానికి రాత్రి నేను లింక్ చూడగానే చాలా ఎక్సైట్మెంట్ తోటి ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు సెషన్ లో బాగా కనెక్ట్ అయింది ఏంటంటే సార్, ఎప్పుడు టీంతో ఉండాలి, టీంని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి ఆలోచనలు చేయాలి, మనమే మారాలి, టీంకి ఏం గైడెన్స్ ఇచ్చి వాళ్ళ సలహాలతోటి అందరం కలిసి ఎలా పోరాడాలి, ఇది బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దినేష్ సార్. హలో దినేష్ సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దినేష్ సార్ కంటిన్యూ. అంటే హోస్టింగ్ ఓకే. జానయ్య సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్ ఫీడ్బ్యాక్ అడిగాను మిమ్మల్ని. ఓకే సార్. ఫీడ్బ్యాక్ ఓకే. అంటే మీరు వెళ్తున్నారు. ఓకే మీరు వెయిటింగ్ లో ఉండండి. జాలయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సురేష్ అండ్ ఆల్ వెల్స్టేజ్ లీడర్స్. సార్ ఈరోజు నా జన్మ ధన్యమైంది సార్. రాత్రి నేను కొండాపురం పోయి వచ్చిన తర్వాత దాదాపు ఇంటికి వచ్చి 1 గంటకి నిద్ర రాలేదు, ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామని. సార్ దీంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది. వెస్టేజ్లో చేరిన తర్వాత అసలు నీకేం కావాలి ఏంటనేది ఒక పేపర్ మీద రాసుకొని డైలీ చూసుకుంటే బర్నింగ్ డిజైర్ వస్తుంది సార్. అది బాగా కనెక్ట్ అయింది. తర్వాత డిస్ట్రిబ్యూటర్ అప్పటికప్పుడు ఆలోచిస్తాడు. లీడరు ఎదగాలి అనుకున్నవాడు ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఇది చాలా కనెక్ట్ అయింది సార్. అంటే నేను లీడర్గా ఎదగాలనేది ఇప్పుడు నా మనసులో బాగా పడిపోయింది సార్. తిరుపతి ప్రసాదం కన్నా వాల్యూ వెస్టేజ్ అన్నారు, అది ఇంకా బాగా ఉంది సార్. పోతే కోడిగుడ్డు గురించి చెప్పారు సార్. అంటే మన ఫ్యూచర్ని ఆమ్లెట్ లాగా చేసుకునేది నీ చేతిలోనే ఉంది. దాన్ని పొదిగిచ్చి పిల్లలుగా చేసి దాన్ని డెవలప్ చేసుకుని అనేక కోడి పిల్లలు తయారు చేసుకోవచ్చు అనేది కూడా బాగా కనెక్ట్ అయిపోయింది సార్ నాకు. తర్వాత షార్ట్ టర్మ్లో ఏదైనా కానీ ఒక హోమ్ మీటింగ్ని సింపుల్గా చెప్పి బోర్ కొట్టించకుండా చెప్పాలనేది ఇంకా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. తర్వాత ఒక పట్టిక రాసుకొని ఈరోజు నేను ఏం చేశాను ఏం చేయలేదు, టిక్ మార్కు ఇంటూ మార్కు, అది కూడా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు.
పల్లీలు అమ్ముకునేవాడు పరిగెత్తుతుంటే అక్కడ కూడా నేను పల్లీలు అమ్ముకోవచ్చు అనే దృష్టి ఉంది. నేను ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్ని సార్. ఎల్ఐసికి పోయి నేను వెస్టేజ్ కూడా చూసుకుంటున్నాను. ఇది నాకు బాగా సరిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెస్టేజ్ తరఫున గురూజీకి, సురేష్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాసుకుని ఇంప్లిమెంట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ జాలయ్య గారు. గురూజీ మనకి పెద్ద ఎల్ఐసి ఏజెంట్ గురూజీ, ఆల్రెడీ 74 years. సూపర్ సార్, సూపర్. ఆ వయసులో కూడా ఆయనకి ఆ కోరిక ఉందంటే ఆ క్వాలిటీని మనం అప్రిషియేట్ చేయొచ్చు. ప్రతిరోజు 4 గంటలు వేస్తారు గురూజీ. మిలిటరీ డిసిప్లిన్ అద్భుతం. అవే మనం కాపీ చేయాల్సినవి. ఆ వయసులో కూడా కమిట్మెంట్ ఆ రకంగా ఉందంటే మనం అది కదా చూడాలా. తప్పకుండా చిన్న పిల్లలు కూర్చొని చెప్పండి సార్, చెప్పండి. అవును, అవునవును. చిన్నపిల్లలాగా అన్ని రాసుకుంటున్నాడు. ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్లని బుక్ పెట్టి రాసుకొని చెప్పాడు ఆయన. గ్రేట్. వెరీ గుడ్, వెరీ గుడ్. తొందరలో బాలయ్య గారిని కూడా మనం త్వరలో ₹1,00,000 తీసుకునే వ్యక్తిలో చూద్దాం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. కొంతమంది ఫీడ్బ్యాక్ గురూజీ, పర్వాలేదా? కానీ స్పీడ్ గా లీడర్స్ కొంచెం గమనించాలి, కొంచెం స్పీడ్ గా. ఓకేనా? 1 or 2 words మనకి ఏం నచ్చింది అనేది, ఎందుకంటే వెయిటింగ్ లో ఉన్నారు గురూజీ. సో కొంతమంది హైమా మేడం. హైమా మేడం, గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. గురూజీ అసలు మీ పోస్టర్ చూసి నిజంగా సార్ మాకు షెడ్యూల్ ఇచ్చారా, రేపు ఉదయం మాదేనా జూమ్ అని చెప్పి 1కి 2 సార్లు చూసాం గురూజీ. వండర్ఫుల్ సెక్షన్ గురూజీ. తెలియని విషయాలు చాలా బాగా నేర్పించారు. 7 steps ఆఫ్ సక్సెస్, నెక్స్ట్ క్యాలెండర్ పెట్టుకొని ఏ రోజు ఏది చేసామనేది రాసుకోవడం కానీ, మన మైండ్ సెట్ గురించి చాలా బాగా అద్భుతంగా చెప్పారు గురూజీ. పల్లీలు అమ్మే వాళ్ళ గురించి, మేము అక్కడికైనా వెళ్ళి పల్లీలు అమ్ముకోవచ్చు కదా అని చెప్పేసి చాలా బాగా కనెక్ట్ అయింది గురూజీ. అట్లాగే మన లీడర్స్గా మనం ఎట్లా మైండ్ సెట్ మార్చుకొని మన టీంని ఎట్లా మనం బిల్డ్ చేసుకో దాని గురించి కూడా చాలా బాగా కనెక్ట్ అయింది గురించి. ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్లలో మేము తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతాం గురించి. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్రసన్న మేడం. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ ప్రసన్న మేడం ఒక అన్మ్యూట్ ఇచ్చారా? ఆప్షన్ ఉందా సార్? ఓకే, ఇంకా హరి సార్, గుడ్ మార్నింగ్. హరి సార్, హరి నాగలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం ప్లీజ్ కంటిన్యూ. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. పిఎస్ఆర్ సార్ గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. నాకు నచ్చిన పాయింట్ ఫస్ట్, మనం ఎంతమంది చెప్పినా కానీ మనం మిస్ అవ్వకుండా గట్టిగా నిలబడాలనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకొకటి, మీటింగ్ లో మనం కనిపిస్తూ ఉంటే అక్కడ ఏముంది తెలుసుకుంటే కింద వాళ్ళకి తెలియజేసి మనం సక్సెస్ ను 100% తీసుకోవచ్చు అనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. మా నాన్నగారికి నిన్న మీరు ఇచ్చిన ప్రొడక్ట్ రిజల్ట్ చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్ గా ఇచ్చారు సార్. అదే నేను నిన్నే తీసుకొని అప్లై చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హరి నాగలక్ష్మి సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గురూజీ గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీ సెషన్ ద్వారా మేము నిర్ణయించుకునేది ఏంటంటే సార్, డైలీ మనకి టైం టేబుల్ రాసుకోవడం ఒకటి, సిఎన్సి ఒకటి, అది మీరు చెప్పారు సార్ కోడిగుడ్డు గురించి. ఆ కథ ఒకటి చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఈ రోజు నుంచి ఈ 3 ఇంప్లిమెంట్ చేసేలాగా ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాయన్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. ఈరోజు నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, ఎక్సలెంట్ గా నాకు చాలా విషయాలు కనెక్ట్ అయ్యాయి. అయితే సార్ మనం డిస్ట్రిబ్యూటర్ మైండ్ సెట్ ఉండకూడదు. సరే సార్, డిస్ట్రిబ్యూటర్ మైండ్ సెట్ ఉండకూడదు, అలాగే బాస్ మైండ్ సెట్ ఉండకూడదు, లీడర్స్ మైండ్ సెట్ మనం చేసి దాన్ని ప్రాక్టికల్ గా చూపించాలనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతిమా మేడం, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్.
గురువు మార్నింగ్ గారు అమ్మా గుడ్ సార్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు సార్. నాకు కనెక్ట్ అయింది, వెస్టీజ్ లో సక్సెస్ సాధించాలంటే సిఎన్సి కంపల్సరీ చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం అనేటువంటి పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. గురువు గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మా టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సార్ని ఇన్వైట్ చేసినందుకు. మరొకసారి ఇంకొక అవకాశం వస్తే సార్ని మళ్ళీ మన టీం వాళ్ళకి మీటింగ్ ఇప్పియాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ గురువు సార్. గారు ఎప్పుడు కూడా మన టీం మీద చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి మన గురువులకి. మనం దాన్ని థ్యాంక్ యూ కరెక్ట్ గా సార్. యూజ్ చేసుకొని చెక్స్ పెంచుకుంటా ఉంటే వాళ్ళకి అదే మనం ఇచ్చే గురుదక్షిణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. దుర్గా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు నచ్చిన పాయింట్ టీమ్ తో బాగుండాలి, మనం మీటింగ్ లో అవపడాలి, మనం ఎప్పుడు సిఎంసి చేయాలి, మన వాళ్ళ చేత సిఎంసి చేపియాలి. ఇది బాగా అన్ని కనెక్ట్ అయినాయి సార్. ఈ తీసుకున్నాను సార్ నేను. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మల్లికార్జున్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ పిఎస్ సార్ గుడ్ పాదాభివందనాలు సార్. ఈ రోజు ఎంత క్లారిటీగా నాకు రాసుకోవటం రాదు కాబట్టి మన గోల్ ఏదో చూసుకొని మనం వారంలో ఏం చేస్తున్నాం అనేది ప్రతిరోజు రాసుకోవటం అయితే నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ధర్మజ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ గురూజీ. సార్ నాకు కనెక్ట్ అయ్యింది కోడిగుడ్డు. అది పగిలితే ఆమ్లెట్, పొదిగితే పరిపూర్ణ జీవితం సార్. థ్యాంక్ యూ. దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఎలా మారాలి, మన బిజినెస్ లోకి ఏం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ మీటింగ్ విన్నా గానీ జస్ట్ ఎక్సైట్ అయ్యి బయటికి వెళ్ళకూడదు. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఓకే, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? చెక్ చేసుకుని మార్చుకుంటే రిజల్ట్ వస్తాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే. సార్. సుధారాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ నాకు ఇవాళ కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఎంత ఎదిగినా లీడర్షిప్గా ఒదిగే ఉండి మన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రతిరోజు కనెక్ట్ అయ్యి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో వాళ్ళు ఇంకా సార్ ప్రతిరోజు మనం పలకరిస్తున్నారు, మనం ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చేయగలము అని మనం ఎప్పుడైతే ముందుకెళ్ళగలుగుతామో అప్పుడే మనం ఇంకా సక్సెస్ సాధిస్తాము అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకో విషయం ఏంటంటే, ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచనతో ప్రతి మీటింగ్కి అటెండ్ అయితేనే మనం తెలుసుకోలేని కూడా తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నా కూడా ఇంకోసారి వింటే మన మైండ్లోకి బాగా వెళ్ళినప్పుడే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాము. సుత్తి లేకుండా 2 పాయింట్లో చెప్పాలి ఎదుటి మనిషికి అట్రాక్ట్ అయ్యే విషయంగా అనే చెప్పారు సారు. అది ఇంకా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మెసేజ్లు చాలా సార్ వల్ల మేము వినాలని కోరుకుంటున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గురూజీ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారులే. మీరు పర్వాలేదు గురూజీ, మీరు లేకపోతే మేము కంటిన్యూ చేస్తాం సెషన్ ని. గురూజీ గుడ్ మార్నింగ్. గురూజీ ఉన్నారా? సార్కి ఫోన్ ఏమన్నా వచ్చి ఉంటుంది సురేష్ సార్, మీరు కంటిన్యూ చేయండి. హోస్ట్ ఇచ్చినారు. ఓకే. కంటిన్యూ చేసి క్లోజ్ చేద్దాం. శివ సార్ గుడ్ మార్నింగ్. సారు లెఫ్ట్ అయ్యారు సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే. ఉన్నారు సార్. పిఎస్ఆర్ గారు ఉన్నారు. హోస్ట్ లోనే ఉన్నారు. లీడర్స్ సార్ ఉన్నారు. ఒక 5 minutes కంటిన్యూ చేసి క్లోజ్ చేద్దాం సార్. ఓకే. శివ సార్ గుడ్ మార్నింగ్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గురూజీ పాదాభివందనం సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు కరెక్ట్ అయిన పాయింట్లు వచ్చేసి, ఎవరైతే మనల్ని చేశారు వాళ్ళతో ఎప్పుడు కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి అనే పాయింట్ బాగా కరెక్ట్ అయింది సార్. అంతేకాకుండా సరి అయిన కారణంతో మనం పనిచేయాలి. ఏ కారణం లేకుండా నువ్వు ఎందుకు వచ్చావో దానికోసం నువ్వు కష్టపడి పనిచేయాలి అని అదొక పాయింట్ కరెక్ట్ అయింది సార్. నువ్వు గెలవాలంటే ముందు నువ్వు నిలబడాలి, ఆ పాయింట్ కూడా కరెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ యూ సార్. అనుష మేడం. అనుష మేడం. గుడ్ మార్నింగ్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ గురువు గారు. సార్ మాకు మంచి సెక్షన్ ఇచ్చారు సార్. అసలుకి ఏంటంటే సార్ నాకు నచ్చిన పాయింట్, నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, మనము దీంట్లో బిజినెస్ ని మనం ఇది నాది అని ఫీల్ అయ్యి దీంట్లో వర్క్ చేయాలి సార్. అంటే మనం ఒకరి కోసం చేయాలి, ఇది మంద కాదు కదా అని లెక్క కాకుండా వెస్టేజ్ పేపర్ మంది నాది అన్నట్టుగా ఫీల్ అవ్వి నేను దీంట్లో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ముందు దీంట్లో మనకి ముందు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి సార్, పాజిటివ్ గా ఉండాలి, ఓపిక్ గా ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రావణి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. కోడిగుడ్డు మనం పగలు కొడితే అది అట్ట అవుతుంది సార్, కానీ దాని అంతటా అదే పగలు కొడితే జయం అవుతుంది. అలాగే మన మైండ్ సెట్ కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్ యాటిట్యూడ్ గా ఉంటూ 7 స్టెప్స్ ఫాలో అవుతాను సార్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ తల్లి. స్వీట్ అండ్ షార్ట్. థ్యాంక్ యూ. అంజనీ కుమార్. అంజనీ కుమార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ బాగా చెప్పారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గురూజీ. సార్ బాగా చెప్పారు. మనకి పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఒకటి ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఒకటి ఉండాలి. అలాగే హోమ్ మీటింగ్స్ కి వెళ్ళాలి సార్. అలాగే టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి. ఫాలోయింగ్ సిస్టమ్ సార్. ఫస్ట్ మనకి లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేర్చుకునే తపన ఉండాలి సార్ చెప్పింది. అలాగే ఎప్పటికప్పుడు సిఎన్సి చేయాలని చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ జూమ్ మీటింగ్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, వెస్టేజ్ కి దగ్గరగా ఉండండి, ఫస్ట్ ప్రయారిటీ వెస్టేజ్ కి ఇవ్వండి, ఇచ్చారంటే సక్సెస్ అవుతారు. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి సార్. ఈ పాయింట్ ద్వారా నేను ముందుకెళ్తానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీటింగ్ సురేష్ సార్ క్లోజ్ చేద్దామా? టైం అవుతుంది కాబట్టి మీటింగ్స్ అనౌన్స్ చేసి. ఓకే, లాస్ట్ చందు సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు చెప్పిన దాంట్లో నాకు పర్సనల్ గా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మైండ్ సెట్. సో ప్రాపర్ గా చందు సార్ వాయిస్ కట్ అవుతుంది. చందు సార్ వాయిస్ కట్ అవుతుంది. చందు సార్ వాయిస్ కట్ అవుతుంది. ఓకే. వాయిస్ కట్ అవుతుంది చందు సార్, మళ్ళీ మాట్లాడదు కానీ. ఖచ్చితంగా మనం చందు సార్ గుడ్ మార్నింగ్. మీకు వినపడుతుందా? వాయిస్ మీది బ్రేక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన వస్తే ఏమనుకోవద్దు, బాగా డిలే అయిపోయింది. సో సారీ ఫర్ దట్. మనం అంత పాజిటివ్ చెప్పారు కదా సారు, పాజిటివ్ మైండ్ సెట్స్. ఏది జరిగినా మన మంచికే. ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చరిత్రలో ఓడిపోయినట్టు లేదు. ఓకేనా? ఏది జరిగినా మనం మంచికే అని తీసుకోవాలి. అదే మనకి ఇద్దరు గురువులు పిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు ప్రతిరోజు చెప్పేది. మనం చిన్నవి పట్టించుకోకూడదు. నేను ఏమి నేర్చుకున్నాం ఈరోజు, ఏమి నేర్చుకున్నాం, ఏమి బిజినెస్ లోకి అప్లై చేయాలి, ఏం మార్చుకోవాలి, వీటి మీద మీ ధ్యాస పెట్టండి. ఖచ్చితంగా మనం ఇట్లాంటి సెషన్స్ చాలా 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 గురువులు మనకు అందిస్తారు. మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో మన మార్పు కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లీడర్స్ ఫర్ యువర్ పేషెన్సీ అండ్ వాల్యుబుల్ టైమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంఎస్ఆర్ గారు అండ్ పిఎస్ఆర్ గురూజీ. ఎందుకంటే అంత పెద్ద వ్యవస్థను తయారు చేసిన మహానుభావుడు. మనం అడగడంతో చాలా సింపుల్ గా సురేష్ సార్ ఎప్పుడు కావాలని అన్నాడు. సో అది మన కొండేపు టీం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఓకేనా లీడర్స్? ఆనంద్ సార్ మీటింగ్ సార్. సురేష్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్. సురేష్ సార్ ఆదిలక్ష్మికి అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదంట, ఆమె ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటుంది సార్. అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదు. నెక్స్ట్ ఓకే జాలయ్య గారు, అది డిలే అయిపోయింది. సార్ వెళ్ళిపోయినారు. ఒక్క నిమిషం.
నెక్స్ట్ డే సెషన్ తీసుకుందాం సార్, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకు టైం విలువైంది కాబట్టి మన పోస్టర్స్ మనం ఒకసారి షేర్ చేద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. అది కొంచెం ఒకసారి ఈసారైనా చూడండి సార్, అన్మ్యూట్ కావట్లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సురేష్ సార్ అనౌన్స్ చేయండి. ఎస్ లీడర్స్ గమనించండి, మనకి కావలి సెమినార్ 16వ తేదీ శనివారం వస్తుంది. మన అగ్రి ట్రైనర్ మానస్ సారు అండ్ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు మనకి మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఇస్తున్నారు. అగ్రి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అగ్రి ట్రైనర్ మనకి వస్తున్నారు కాబట్టి ఇటువంటి మీటింగ్స్ కి అందరం ఉపయోగించుకొని ఖచ్చితంగా మనం అందరం సక్సెస్ అవుదాము. ఒకసారి చెక్ చేయండి, పోస్టర్స్ అనే గ్రూప్ లో కూడా వస్తుంటాయి. టికెట్స్ బుక్ చేయని వాళ్ళు టికెట్ బుక్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి మనకు ఇంకొక మంచి అవకాశం, మార్కాపురం. మన మహాగురుజీ 12వ తేదీ మార్కాపురం ఇచ్చున్నారు. సో టికెట్ చాలా కాస్ట్ తక్కువ, ఒక టీ కాస్ట్ తోనే మనకు ఒక మంచి సెమినార్ మనకి ఇవ్వబోతున్నారు కాబట్టి అందరం కూడా ఇటువంటి ఆపర్చునిటీని మన కోసం ఇస్తున్నారు కాబట్టి ఉపయోగించుకొని మనతో పాటు మన టీమును కూడా తీసుకెళ్లి ముందుగానే కూర్చోబెట్టుకోగలిగితే, ఇప్పుడు మా గురూజీ చెప్పిన మాట ఏంటి, ఆల్రెడీ మీటింగ్స్ విన్నాను, ఇవి నాకు ఇంక ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ఇదే మీటింగ్ అనుకోకుండా ప్రతి మీటింగ్ కూడా ఫ్రెష్ మైండ్తో కనుక వినగలిగితే మనకి ఆ సిస్టంలో కానీ మన మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాము. కాబట్టి ఇంకేమైనా మీటింగ్స్ అనౌన్స్మెంట్స్ ఉంటే గ్రూప్లో పోస్టులు వస్తాయి, ఒక్కసారి అందరు గమనించగలరు. ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళందరూ పాజిటివ్ మైండ్తో ఉండండి. నెక్స్ట్ డే సెషన్లో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇద్దాం. థ్యాంక్ యూ లీడర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మన గురూజీ ఏపీఎస్ఆర్ గారు. సురేష్ సార్ క్లోజ్ చేద్దామా? ఓకే, చేస్తాను సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.